నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాభిషం తస్మద్గురుభ్యో నమః. జయ శివనారాయణ. వైకుంఠ ఏకాదశి ఒక నిమిషం, ఈ రికార్డింగ్ ముందుగా ఒక నిమిషం మాట్లాడుకుంటామా? ఒక నిమిషం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు మనం పెట్టేదానికి ఉపన్యాసం ఇక్కడ కరెక్ట్గా పెరుమాళిది పొరపాటు జరుగుతుంది కదా, ఎట్లది మీరందరికీ అదే పెరుమాళ్ 5:15 రాగా పరమాసుల నుంచి బయట వెంచేస్తారు. ఆ మనల్వెల్లిలో సేవించే వాళ్ళు ఉంటే ఒక 6:30, 7 లోపల మనం సేవించుకొని మీరు వస్తే 7 o'clock బిగిన్ చేసుకుంటే అది అయిపోతుంది, అంటే మంచిదిగా అయిపోతుంది. 7 గంటలు ఎలా పెట్టుకుంటాం మనం ఇది. అవును, ఇప్పుడు టెంపరీగా అలా గుర్తుపెట్టు. ఓకే, అది లోపల మనం సేవించుకొని మీరందరూ కూడా వచ్చేదానికి అవుతుంది ఇక్కడ. అది ఎవరన్నా వెళితే అక్కడ, ఎందుకంటే రాత్రి వరకు సేవ జరుగుతుంది పెరుమాళిది రత్నాంగిలో వైకుంఠ ఏకాదశి రోజు. అప్పుడు సరే, అవును 30 పొద్దున. అవును, ఎల్లుండి నేను చెప్పేది. ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷதயாபாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம். லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமத்யமாம் அஸ்மதாச்சாரியபரியந்தாம் வந்தே குருபரம்பராம். यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं सरश्च महताह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं. नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्त्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति. स्वोच्छिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. अन्नवयल पुदुवै आण्डाळ் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்வதியம் இசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லும் சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினீர் வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యమునసూనవే యత్కటాక్షైకలక్ష్యానాం సులభ శ్రీధర సదా. శ్రీరంగనాథుడు పక్కన ప్రేమం కలిగిన శ్రీరంగనాథుడే నాకు భర్త అని ఒక నిశ్చయ జ్ఞానం అనేది వచ్చిన ఆండాళ్ తల్లి గారు అనుగ్రహించిన తిరుప్పావై. ఇది పాదగంగళ్ తీర్కుం అని ఒక మాట చెప్పారు. రెండవది పరమనడి కాట్టం అని ఇంకొక మాట చెప్పారు. అంటే పాదగంగళ్ అంటే పాపాలన్నీ పోగొట్టేదానికి ఉండే మనకి అద్భుతమైన మందు ఏది అంటే తిరుప్పావై. భగవాన్ దగ్గర వెళ్ళేదానికి ఉండే ఒక మార్గం చూపించేదానికి ఉండే విషయం ఇది అంటే తిరుప్పావై. అంటే విరోధి నిరసనం అనే కార్యం కూడా ఇది చేస్తుంది. తర్వాత పరమభోగ్యమైన ఫలం కూడా ఇచ్చేదానికి
తిరుప్పావై అనేది శక్తి కలిగింది. ఇప్పుడు ప్రపంచంలో మనం చూసేటప్పుడు వ్యాధి అనేది వచ్చింది. వ్యాధి అది నుంచి బయట వచ్చేదానికి రకరకాలుగా మందు పెట్టుకుంటాం. మన ఇంట్లో కూడా బాక్స్గా ఉంది. ఇది పొద్దున, ఇది మధ్యాహ్నం. ఏమి భోంచేస్తారా మందా? ఫస్ట్ మందే స్వామి, తర్వాత మళ్ళీ భోంచేసేదాన్ని చూసుకుంటున్నాం. ఏది మర్చిపోయేటప్పుడు కూడా అది మర్చిపోకుండా ఉంటున్నాం. ఇప్పుడప్పుడు ఏం చేస్తున్నా, వారు సెల్ ఫోన్లో గుర్తుపెట్టేదానికి పెట్టుకున్న రిమైండర్ మందు ఈ వేళకి. ఇప్పుడు ఆ మందు తీసేటప్పుడు వ్యాధి పోతుంది, మంచిదే. బట్ మీకు భోగ్యమైన విషయం కూడా దాని నుంచి వస్తుందా అంటే కనపడదు. అందులో ఆనందం కలుగుతుందా? వ్యాధి పోతుంది, కానీ ఆనందం ఇచ్చేదానికి ఉండే విషయం ఆ మందులో లేదు. మళ్ళీ వ్యాధి వెళ్ళిన తర్వాత మీరు మంచిదైన భోగ్యమైన పదార్థాలు తీసుకుంటే, అబ్బోయ్ ఇప్పుడు ఆనందంగా ఉందయ్యా, ఈరోజు అక్కార వడిసెలు తీసుకున్నాం, ఓ ఈరోజు చక్ర పొంగలు తీసుకున్నాం. ఇప్పుడు ఆ మందే మనకి ఆ భోగ్యత్వం కూడా ఇచ్చేదానికి అవుతుందా అంటే కాదు. తిరుప్పావై అనేది పావనత్వం, విరోధి నిరసనం, అది మాత్రం కాకుండా భోగ్యత్వం. ఎంత ఆశ్చర్యమైన విషయం! ఒకే విషయం రెండలాగా ఉండేది అనేది సాక్షాత్ పరమాత్మ దగ్గర కనిపించే విషయం, భగవన్నామా దగ్గర కనిపించే విషయం. భగవన్నామ అనుసంధానంలో ఏమవుతుంది? వ్యాధులన్నీ పోతుందండి. ఆర్త విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. అప్పుడు ఏం చేయవాలంటున్నారు? సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని పాట. భవంతి అని చెప్పవాలి, భవంతు అని చెప్పకూడదు. భవంతి, సుఖినో భవంతి. ఎప్పుడు అంటే నారాయణ శబ్దమాత్రం. ఇప్పుడు ఆయుర్వేదం ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. బయట ఉండే వాళ్ళందరూ కూడా ఆయుష్ కేంద్రానికి వెళుతున్నారు. అబ్బాయి అలోపతి తింటే ఆ ఏ మందు తీసుకుంటున్నామో దానికి పోగొట్టిన వ్యాధి పోగొడుతుంది, కానీ మళ్ళీ ఇంకొక వ్యాధి వస్తుందండి. దానికోసం మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఆయుర్వేదం ఇలా ఉండేది మనం ట్రై చేస్తాం అని ప్రపంచంలో ట్రై చేస్తున్నారు. మంచి విషయమే దాని కూడా. ఇప్పుడు ఆ మందు మనం వాడేటప్పుడు, ఒక ఆయుర్వేదం తీసేటప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్పింది తెలుసా మీకు? ఒక్కొక్క మందు తీసేటప్పుడు ఈ నామా చెప్పి తీసుకోండి, అప్పుడే మందు మీకు అద్భుతంగా పనిచేస్తుంది అని ఇక్కడ తెలియజేశారు. అలాగనే మనకి నారాయణ శబ్ద మాత్రం, ఆ శబ్దం ఒకటే చాలా. అది విముక్త దుఃఖాః సుఖినో భవంతి, అద్భుతమైన సుఖం మనకిచ్చేదానికి అవుతుంది అని తెలియజేస్తున్నారు. ఆ వ్యాధి పోగొట్టేదానికి మాత్రం కాదు, నారాయణ శబ్దం చెప్పేటప్పుడు మాకు ఒక అంత భోగ్యంగా ఉంటుంది. ఆడవారు చెప్తున్నారు, కಣ್ணினுం சிறுத்தாம்பினால் కట్టున్న పణ్ణియ పెరుమాయన్ ఎన్నప్పనిల్ నన్ని తెన్గురుహూర్ నంబి ఎన్నకాల్ అన్నిక్కుం అముదూరం ఎన్నావుకే. నాకు నా ఏం రసం వస్తుంది? అమృత రసం పెరుగుతుంది నా దగ్గర అంటున్నారు. నంబి అని పేరు చెప్పేటప్పుడు అని అక్కడ తెలియజేస్తున్నారు. అలాగా తిరుప్పావై అనేది మనకి పరమ పావనత్వం, అది మాత్రం కాదు పరమ భోగ్యత్వం. ఇప్పుడు మనం తిరుప్పావైలో కత్తుకరవై అని పాసురంలో ఉంటున్నాం, 11వ పాసురం. ఈరోజు మనం 11, 12 2 పూర్తి చేసుకోవాలి. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார திரளடிய சென்று செருச்செய்யும் ఉత్తమం ఇల్లాద కోవలర్దం పొర్కొడియే. ఇప్పుడు కుట్రమొండిల్లాద కోవలర్. కోవలర్ అంటే ఈ గోపకులం, గొల్లకులం అంటారా? గోపకులం అనేది చెప్పేది ఆ గొల్లకులంలో పుట్టిన వాళ్ళ ఒక వైభవం తెలియజేస్తున్నారు ఆండాళ్ళ తల్లి గారు. ఏమి అంటే ఎంత పెద్దదైన ఆవులు ఉండేటప్పుడు కూడా, ఎంతో ఆవులు ఉండేటప్పుడు కూడా అక్కడి నుంచి పాలు తీసేదానికి ఉండే సామర్థ్యం కలిగిన వాడు ఒకటి. మనమందరూ చెప్తాం, స్వామి మనమందరూ వైశ్యుడండి, ఎట్లా బిజినెస్ చేసేది అని మాకు తెలుసండి బాగా. అలాగా నార్త్ ఇండియాలో సేట్జీస్ అని చెప్తారు. అబ్బోయ్ బిజినెస్ అంటే వాళ్ళు చేయవాలండి అద్భుతంగా. ఆ కులానికి ఒక వైభవం ఉంది. అలాగా ఈ గొల్ల కులంలో ఉండే వైభవం ఫస్ట్ ఏది అంటే పాల్ అనేది ఎంత పెద్ద ఆవు అయినప్పుడు కూడా వీళ్ళు పాలు తీసే ఉండే యోగ్యత వాళ్ళ దగ్గర కనిపించేది. రెండోది
ఇంకొక సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉండేది యుద్ధం అనేటప్పుడు ఆ యుద్ధంలో వెనకాల వెళ్లకుండా ఎప్పుడు విరోధి వస్తున్నారో వచ్చేటప్పుడు నేను యుద్ధం చేస్తామని కాకుండా దాని ముందుగానే వెళ్ళి వీళ్ళు యుద్ధం చేసే యోగ్యత కలిగిన వాడు. కుట్రం ఒండ్రిల్లాద. కుట్రం అంటే దోషం. ఆ దోషం అనేది లేదు వీళ్ళ దగ్గర. ఏ దోషం లేదు అంటే అక్కడ వెళ్ళి అక్కడ యుద్ధం చేసేటప్పుడు ఆ విరోధి అనేవాళ్ళు ఇంకా రాలేదంటే వీళ్ళు విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, విరోధి అన్ని ఆయుధాల కింద పెట్టి అబ్బోయ్ నా దగ్గర ఏమీ లేదయ్యా అని శరణాగతి చేసేటప్పుడు అప్పుడు నేను నిన్ను విడిచిపెట్టకుండా చేస్తాను చూడు అని చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు నిన్ను చంపేస్తాను చూడు అని చెప్పేవాళ్ళు కాదు. అది ఒక కుట్రం, దోషం అని చెప్తున్నారు శాస్త్రంలో. ఈ కుట్రం ఒండ్రిల్లాద కోవలర్. అలా ఉండే గొల్లకులములో పుట్టిన కోవలర్ ఆ గోపుడు. ఆ గోవలర్థం పొర్కొడియే అంటే ఆ కులములో అవతరించిన స్వర్ణలత అని చెప్తున్నారు. ఎప్పుడు స్త్రీలకు ఉపమానం అని చెప్పేటప్పుడు లత. లత అంటే కొడి. కొడి అంటే ఏం చెప్తారు? తీగ. తీగవా? తీగ. ఆ తీగ అనేది ఎట్లా కనిపించేది అంటే చూసేదానికే ఒక ఆనందం ఇచ్చేలాగా ఉంటుంది, అందముగా కనిపించే విషయం అది. ఆ తీగ చూసేటప్పుడు దానికోసం స్త్రీల గురించి చెప్పేటప్పుడు ఆ లత అంటారు. ఇక్కడ శ్రీరంగనాచ్యార్ స్త్రీలకందరికీ ఒక ఉత్తమమైన ఒక స్త్రీగా వేంచేసే ఉండే తల్లిగారు. నారీనాం ఉత్తమా వధువు అని అమ్మవారి గురించి చెప్తారు. ఆ అమ్మవారు ఎట్లా వేంచేసి ఉన్నారంటే కల్పవల్లి అని పేరు చెప్తున్నారు భట్రవారు. అద్భుతమైన కల్ప వృక్షం కాదు, కల్ప తీగ అంటున్నారు అక్కడ. అమ్మవారు ఉండేది ఎట్లా ఉండేది ఆశ్చర్యంగా అంటే శ్రీరంగనాథుడు అనేవాడు ఒక కల్పక వృక్షంగా వేంచేసి ఉన్నారు. అమ్మవారు అనేవారు ఒక కల్ప తీగ లాగా వేంచేసి ఉన్నారు. అది ఎట్లా ఉండేది అనేటప్పుడు వివరిస్తున్నారు పరాశర భట్టు వారు అక్కడ. ఆలింగనారంభసుంభత్ ప్రతి దిశ భుజ శాఖ శ్రీసఖా నోకహర్ది స్తన నయన కుళుచ్చ స్పార పుష్పద్విరేప రచయతు మయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అద్భుతమైన ఒక శ్లోకం ఇది. శ్రీరంగనాథుడు కల్ప వృక్షంగా వేంచేసి ఉన్నారు. అమ్మవారు కల్ప తరు అంటే కల్ప తీగ అలాగా వేంచేసి ఉన్నారు. ఇప్పుడు ఈ కల్పక వృక్షంలో కల్ప తీగ అనేది ఇలాగా మెల్లగా పైన ఇలా వెళుతుంది. అప్పుడు ఎట్లా అవుతుంది అంటే ఇది శ్రీరంగనాథుడు ఆలింగనం చేస్తుంటాను. అప్పుడు ఏమవుతుంది అంటే పెరియ పెరుమాళ్ ఆ నంబెరుమాళ్ ఒక తిరుమేని అనేది ప్రతి దిశ భుజ శాఖ అంటున్నారు భట్రవారు. ఒక్కొక్క దిక్కులో అంత పెరుగుతుందా స్వామివారు తిరుమేని. వాళ్ళొక తిరుమేని నుంచి పనైత్తడుంద తోళ్హళ్ అంటారు ఆళ్వారు చెప్పేటప్పుడు. ఆశ్చర్యంగా ఒక్కొక్క దిక్కుకు అలాగా పెరిగే విషయం పెరుమాళ్ ఒక భుజం. అది చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది, అబ్బోయ్ విశ్వరూపం తీస్తున్నారయ్యా భగవాన్ ఇప్పుడు అని కనిపిస్తుందా ఆశ్చర్యంగా. ఇప్పుడు భట్రవారు ప్రార్థన చేస్తున్నారు ఎక్కడ? కల్పవల్లీ కటాక్షాన్. అమ్మా దేవరవారు ఒక దివ్య కటాక్షం మా పైన కూడా మీరు అనుగ్రహించగలమ్మా. ఎందుకంటే దేవరవారు స్పర్శములో పెరుమాళికి చూడండి ఎంత విశ్వరూపం వస్తుంది. ఆ విశ్వరూపంలో వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారు ఒక్క అనుభవం అనేటప్పుడు పెరుమాళ్ అనేవారు ఇంత తగ్గిపోతారు అంతే. ఈ చేతి లోపల వచ్చిన వస్తువు అలాగా అయిపోతారు. అది అమ్మవారు యొక్క వైభవం. భట్రవారు ఎప్పుడు అమ్మవారు పక్షపాతి. పిల్లలందరూ కూడా అలాగనే ఉండేవాళ్ళు కదా. ఎవరైనా ఒక పిల్ల ఉంటే పెద్ద విషయమేది కాదు, నేను అమ్మవారు కాదు నాకు నాయనగారే అంటే పెద్ద విషయం. భట్రవారికి ఎవరు పక్షపాతి? శ్రీరంగనాథ్యార్ పక్షపాతి. కల్పవల్లీ కటాక్షాన్ అని ఇక్కడ చేశారు. అలాగా ఇక్కడ పొర్కొడియే కోవలర్దం పొర్కొడియే అని ఇక్కడ చెప్తున్నారు ఆశ్చర్యంగా. స్వర్ణమైన ఒక తీగ కోవలర్దం పొర్కొడియే పుట్రర వల్గుళ్ పునమయిలే పోదరాయ్ అని చెప్తున్నారు. అంటే ఆవిడ దక్క ఆమె ఒక సౌందర్యాలు వర్ణన చేస్తున్నారు. సౌందర్యం రెండు రకంగా ఉండేది. అవయవ సౌందర్యం అనేది, సముదాయ శోభై అనేది. ఒక్కొక్క అవయవం కూడా చూసేటప్పుడు అబ్బాయి నేత్రాలు చూస్తే, అబ్బాయి వాళ్ళ ఒక ముఖం చూస్తే అని ఒక్కొక్క అవయవం చూసి అందంగా కనిపించేటప్పుడు అది అవయవ సౌందర్యం.
తర్వాత సముదాయ శోభై, పూర్తి అయిన వాడొక తిరుమేని చూసేటప్పుడు అబ్బో ఇది ఆశ్చర్యం, అది సౌందర్యం, ఇది లావణ్యం అని పేరు మనకి. పెరుమాళ్ గురించి పాసురాలు అనుగ్రహించున్నారు. పచ్చైమా మలైపోల్మేని పవళవాయ్ కమళచెంగన్ అచ్యుదా అమరరేరే అనేటప్పుడు పెరుమాళ్ దగ్గర కనిపించే తిరుమేని ఎట్లా ఉండేది అంటే, దూరం నుంచి మనం చూసేటప్పుడు పచ్చై మా మలైపోల్మేని, ఒక పర్వతం అలాగా కనిపిస్తుంది. అద్భుతమైన ఒక పెద్ద పర్వతం పచ్చ. పచ్చ అనేది ఏం చెప్తారు? గ్రీన్ అనేది పచ్చనే, ఆకుపచ్చ, కరెక్ట్, ఆకుపచ్చ అన్నారు. ఆ ఆకుపచ్చ చూసేటప్పుడే నేత్రంలో ఒక ఆనందం మనకి వస్తుంది, మనసులో ఒక ఆనందం వస్తుంది మనకి. ఏది చూసేటప్పుడు? ఆకుపచ్చ చూసేటప్పుడు మనకి కలిగించేది. అలాగా పెరుమాళ్ పచ్చైమా మలైపోల్మేని. పెరుమాళికి ఉండే అవయవాలు ఎట్లా ఉంటుంది? పవళవాయ్ కమళచెంగన్ అని తెలియజేస్తున్నారు. అవయవ సౌందర్యం కూడా ఆశ్చర్యం అండి. దాంట్లో ఉండే పరభాగమైన స్వామి యొక్క అధరం పవళవాయ్ కమళచెంగన్ నేత్రం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా అనేది, అవయవ సౌందర్యం అనేది పరిపూర్ణంగా కనిపించేది పరమాత్ముడికి. లేదు ప్రకృతిలో ఉండే వాళ్ళ దగ్గర కూడా చూస్తున్నాం కదా మనం, దూరం చూసేటప్పుడు అబ్బోయ్ ఎంత అందముగా ఉంటున్నారని. దర్గా వెళ్ళేటప్పుడు అలా అదేమిది వాడు ముఖం ఇలా కనపడలేదే, ఇది ఇంత బాగలేదే అని ఏమన్నా కూడా చెప్తామని. అలా కాకుండా భగవానికి అవయవ శోభై అని మాత్రం కాకుండా పూర్తి అయిన దివ్య తిరుమేని ఒక ఆ సౌందర్యం ఉంది కదా, అది కూడా ఆశ్చర్యంగా ఉంది అనేది అక్కడ మనకి చూపిస్తున్నారు. అలాగా ఇక్కడ కూడా వర్ణన చేస్తున్నారు. పొర్కొడియే కోవలర్దం పుట్టర వల్గుళ్ అని చెప్తున్నారు. ఆ నిదంబ ప్రదేశం అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే, పాము ఉండే స్థలంలో అది నుంచి బయట వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉందాం. ఆమె చూసేటప్పుడు పునమయిలే అనేటప్పుడు చెప్తున్నారు. మయిల్ అనేది పీకాక్ ఏం చెప్తారు? నెమలి. నెమలి ఒక ఇద్దరు చేస్తే కరెక్ట్ అయ్యి, అందరూ చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది వినపడేది. నెమలి అని చూస్తున్నాం. పునమయిలే అని చెప్తున్నారు. పోదరాయ్ మీరు వచ్చి బయలుదేరేదానికి అవుతుంది కదా అని చెప్పేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ జరిగింది. ఏమి ఆడవాళ్ళు మగవాళ్ళు చూసి అందముగా ఉన్నారు అని చెప్పేదానికి అవుతుంది, మగవాళ్ళు ఆడవాళ్ళు చూసి చెప్పేదానికి అవుతుంది. ఇక్కడ ఉండే ఆడవాళ్ళందరూ కూడా ఒక ఆడవాళ్ళు చూసి చెప్తున్నారంటే అది కరెక్టా? ఎప్పుడైనా ఒకటి వస్తుందా? అది అందమైన పెద్ద నేను ఆ దగ్గర లేదా అంటారు ఎప్పుడు. ఇది ఎట్లా ఉండేది, ఇది ఎట్లా వచ్చేదానికి అవుతుంది అనేటప్పుడు ఆశ్చర్యంగా మనకి శ్రీరామాయణం నుంచి ఒక శ్లోకం తీస్తున్నారు. పుంసాం దృష్టి చిత్తాపహారిణం. రామ సౌందర్యం అనేది ఎట్లా ఉంటుంది అని తెలియజేస్తున్నారు అక్కడ. వాళ్ళకి పేరే ఎందుకు? రామ రమయతీతి రామ. వాళ్ళ యొక్క సౌందర్యాలు గుణాలు చూస్తే ఉండే వాళ్ళందరూ మోహిస్తారు. అబ్బోయ్ ఎంత అద్భుతమైన వ్యక్తి. రామచంద్రమూర్తి చూసేటప్పుడే వీడికి అంత ఆకర్షణంగా ఉంటుంది. అన్ని హృదయాలు అక్కడ వెళ్ళిపోతుంది చూసేవాళ్ళందరూ కూడా. రమయతీతి రామ అంటున్నారు ఆశ్చర్యం. అందుకోసమే శూర్పణఖ వచ్చింది. అబ్బోయ్ ఒకసారి మీతోటే మాకు పెళ్ళి అయ్యా. అంత అందముగా వేషం పెట్టుకొని వచ్చింది శూర్పణఖ. ఖచ్చితంగా నువ్వు నాకు భర్తవా అయిపోవాలి. రామర్ వారు చెప్పారు, చూడు మా భార్య అక్కడ ఉంది, నేను ఆల్రెడీ మ్యారీడ్. మా తమ్ముడు ఇప్పుడు వాళ్ళ దగ్గర భార్య లేదు, వాళ్ళ కూడా పట్టుకో అన్నారు అక్కడ. ఇప్పుడు రామర్ వారు చూసేటప్పుడు ఇక్కడ ఎట్లయిపోతారంటే, అక్కడ రాస్తున్నారు వ్యాఖ్యానంలో, పుంసాం అపి దృష్టి చిత్తాపహారిణం. పుంసాం దృష్టి చిత్తాపహారిణం అంటే స్త్రీలు చూసేటప్పుడు స్వామివారు ఒక తిరుమేని చూస్తే స్త్రీలకి అబ్బోయ్ ఎంత ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళకి ప్రేమ వచ్చేది. ఇది నేచర్, అందరికీ వచ్చేది అనేది సహజంగా జరిగే విషయం. కానీ పురుషుడు చూస్తున్నారు రామర్ వారు ఒక ఆనందం చూసేటప్పుడు వాళ్ళు పెద్ద బాధపడతారా? ఏమి అబ్బోయ్ నేను ఆడవాళ్ళుగా పుట్టలేదే, ఈ రామచంద్రమూర్తి సౌందర్యం అనుభవించేదానికి నాకు పోయి ఈ జన్మంలో మగవాళ్ళ పుట్టాను, నేను కూడా ఆడవాళ్ళుగా పుట్టే ఎంత ఆశ్చర్యం. పుంసాం అపి అని చెప్పారు పేరు. అది ఆకర్షణమైన ఒక సౌందర్యం. అలాగా ఇక్కడ ఆమె సౌందర్యం చూసేటప్పుడు స్త్రీలకు కూడా అంత ఆనందం కలిగిస్తుంది. అద్భుతమైన ఒక సౌందర్యం. పుట్రరవల్హుళ్ పునమయిలే పోదరాయ్. ఎప్పుడు భక్తులు అంటే ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా?
ద్వేషం అనేది హృదయంలో లేకుండా ఉండే వాళ్ళకి భక్తులు అని పేరు. భగవాన్ చెప్తున్నారు అద్వేష్ట సర్వభూతానాం అని భగవద్గీతలో భక్త లక్షణం అనేది తెలియజేస్తారు. మనమందరం ఎప్పుడూ ఒక కార్డు మనమే పెట్టుకుంటాం, ఏమి నేనే భక్తుడు నేనే భక్తుడు. పెరుమాళ్ళ దగ్గర పోయి నేను కదా చెప్పవలే మీరు భక్తురా లేదా, స్వామి అదని కాదు నేనే డిసైడ్ చేసుకున్నాం. చాలా మంచిది. అలాగా మన దగ్గర కోర్టు లేదు, అలాగా మన దగ్గర పెద్ద ఆఫీస్ లేదు, ఉంటే మనమే ఒక జడ్జ్మెంట్ ఇస్తాం నేనే అని. పెరుమాళ్ళు చెప్తున్నారు నా భక్తుడు అంటే వాడికి క్వాలిఫికేషన్ ఉండవలయ్యా. చూడు రకరకాలుగా పెట్టుకున్నాం. రోజు గుడికి వస్తున్నాం, గుడికి వచ్చేటప్పుడు 5 మందుల దగ్గర అయినా జగడం చేసుకొని వెళుతున్నాం. చూడండి ఎంత నాకు మీ పక్కన ప్రేమం అనేది. చూసారా దేవర వారు? ఎవ్వో చూడండి అక్కడ ఉండేవాళ్ళని తిట్టుతున్నారు, అబ్బో ఇంత ఫాస్ట్గా అన్నీ వీళ్ళందరూ ఇలా దింపేసి ఇక్కడ వీళ్ళు వెళుతున్నారే అనేటప్పుడు అదే భక్తుడు కదా అన్నారు. భగవాన్ చెప్పారు అద్వేష్ట సర్వభూతానాం. ఎవరు నా భక్తుడు అంటే బయట ఉండే క్వాలిఫికేషన్ కాదయ్యా, వాళ్ళు ఆత్మగుణాలు పరిపూర్ణంగా కనిపించే వాళ్ళకి భక్తుడు అని పేరు. ఎవరు అలాగా ఉండేవాడు, ఆ వ్యక్తి ఎట్లా ఉండేవాడు అనేటప్పుడు ఇంకొక వాళ్ళ గురించి దోషం చెప్పకుండా, ఇంకొక వాళ్ళ దగ్గర ప్రేమం కరుణ అనేది ఎక్కువ ఉండేవాళ్ళు, అలాగా మిగిలిన వాళ్ళ దగ్గర ద్వేషం అనేది చూడకుండా ఇలా స్వభావం ఉండేవాళ్ళకి భక్తుడు అని పేరు. సచమే ప్రియ, వాళ్ళే నాకు చాలా నచ్చిన వాళ్ళంటున్నారు భగవాన్. భక్త లక్షణం అనేది ఎప్పుడు ఒక వాళ్ళు చూస్తే అంత ప్రశంసగా చెప్పేది. అన్ని చోట్ల చూడండి వ్యాఖ్యానంలో, పూర్వాచార్య గురు పరంపర వైభవంలో చూస్తే ఒక స్వామి ఇంకొక స్వామి గురించి ఎప్పుడు చాలా ఉత్కృష్టంగా చెప్తే ఉంటారు. అద్భుతమైన మాటలు మనకి అది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే అదే భక్త లక్షణం. మీరు ఇంకొక వాళ్ళు చూసి వాళ్ళేమట్లా అలా ఏం కాదంటే ఇది బయట ఉండే వాళ్ళకి తెలియదు అని మాట, బట్ మీ లోపలే ఉండే ఒక వ్యక్తికి తెలుస్తుంది అని ఆడవారు చెప్తున్నారు. ఉళ్ళువారు ఉళ్ళిత్తెల్లాం ఉడనిరందు అరిది. మనసులో పెరుమాళ్ అక్కడే రాస్తున్నారు. మీరు బయట నోట్స్ రాసుకున్నారు, పెరుమాళ్ లోపల రాసుకున్నారు. ఎట్లా ఉండేవాడు, ఏమేమవుతుంది మనకి. ఇక్కడ ఈ గోపికా స్త్రీల దగ్గర అద్భుతమైన భక్తుల దగ్గర ఉండే స్వభావం కనిపిస్తుంది. అందుకోసమే వీళ్ళందరూ కూడా ఆమె ఎంత అందముగా ఉండే అమ్మ అని చాలా అద్భుతంగా ప్రశంస చేస్తున్నారు. ఈ ప్రశంస చేసేదనేది పెరుమాళికి, వాడొక్క ప్రశంస చేసేటప్పుడు పెరుమాళికి ఆనందం కలుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడు ఎవరైనా ప్రశంస చేస్తే అది వాళ్ళకి చాలా నచ్చిన విషయం పెరుమాళికి. ఇప్పుడు ఈ భక్తుల గురించి ఒక విషయం మనం పెద్దదిగా చెప్పేటప్పుడు, ఉత్కృష్టంగా చెప్పేటప్పుడు అది భగవానికి ఇంకా ఎక్కువ ఆనందం ఇచ్చే విషయం అని మన పూర్వాచారులు తెలియజేస్తున్నారు. కొనమైలే పోదరాయి. బయలుదేరమ్మా, మనమందరూ ఇప్పుడు తయారైపోయాం. ఏమైంది ఇప్పుడు? సుట్రత్తు తోழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட. సుట్రత్తు తోழிமார், ఇంకా ఈ పంచలక్షం గుడిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కలిసి వచ్చారు. మీ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు వచ్చేసారు. ఎక్కడ వచ్చారు? తోడిమార్ ఎల్లారం అంటే ఒకరు విడిచిపెట్టకుండా అందరూ మీ దగ్గర ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, ముందుగా ఉన్నారు. చూడు, ఎల్లారం వందు అంటే అందరూ రెడీ అయిపోయారు, వెళ్ళిపోయేదారు. మనం ఈ ఒక ఆమె మాత్రం ఇంకా రెడీ అవ్వలేదంటే ఏం బాధ? వీళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే అది చేయకూడదు. అలాగా ఒకడు మాత్రం విడిచిపెడితే అది వీళ్ళందరికీ ఒక దోషం అనేది తెలియజేస్తున్నారు ఆశ్చర్యంగా. పెరుమాళ్ శ్రీరామాయణంలో రామావతారం పూర్తి చేసుకొని బయలుదేరుతున్నారు పరమపదానికి. అప్పుడు పెరుమాళ్ ఏం చేస్తున్నారు? పుర్పా ముదల పుల్లెరుంబాది ఒండ్రిండ్రియే అని నమ్మాడు వారు తెలియజేశారు. అక్కడ ఉండే ఏమేమి జంతువులు, ఏమేమి ప్రాణులు, అక్కడ ఉండే ఏమేమి వృక్ష అదన్నీ కూడా తీసుకొని వెళ్ళారా పెరుమాళ్ పర్వతానికి. నర్పాల్ అయోధ్యയിൽ వాడుం శరాశరం ముట్రవం అన్నారు. ముట్రవం అంటే పూర్తిగా.
అదే పెరుమాళికి ఆనందమైన విషయం. అలాగా சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து ఎక్కడ ఉన్నారు? నిన్ ముట్రం పుహుందు. శాస్త్రం ఇల్లు కట్టేదంటే ఒక క్రమం చెప్పింది. ఏ క్రమంలో కట్టితే ఇల్లు మంచిది అని. దానికి వాస్తు అని పేరు పెడుతున్నారు కదా ఇప్పుడు. అలాగా వాస్తు క్రమంలో ఆ వాస్తులో ఒక్కొక్క రకంగా చెప్తుంది. ఎట్లా ఉండేది మీ ఇంట్లో అనేటప్పుడు పంచభూతం అనేది ఉండవు కాదండి. మనమే భూతంలాగా ఉంటున్నాం మన ఇంట్లో. అది పెద్ద విషయం కాదు. అక్కడ పంచభూత అన్వయం ఉండవాలి అక్కడ. దానికోసం కట్టేటప్పుడే ఎట్లా కడితే మంచిది అని తెలియజేస్తా. బయట ఎట్లా ఉండవల, మళ్ళీ లోపల వెళితే ఎట్లా ఉండవల. తర్వాత ఇప్పుడు ఏమైపోయింది స్వామి, ప్లేస్ దొరికేదే పెద్ద విషయం. అన్నీ ఒక చోట్లే అన్నీ అయిపోతుంది. ఎక్కడ వంట ఇక్కడ, వండుకుంటే ఇక్కడ, ఎక్కడ మీరు ఇక్కడే అన్నీ చేసేది ఒకే రూమ్లో. అంటే ఆ వాస్తు శాస్త్రంలో చాలా అద్భుతమైన ప్రయోజనం తెలియజేశారు. ఎందుకు శాస్త్రం అనేది? మానవ జన్మంలో పుట్టిన మనమందరికీ సుఖకరమైన విషయం ఇచ్చేదానికోసం, చెప్పేదానికోసం శాస్త్రం వచ్చింది. శాస్త్రం ప్రయోజనం అనేది మీకు రూల్స్ రెస్ట్రిక్షన్ పెట్టి మీకు బాధ కలిగించేది కాదు, మీకు మంచిది ఇచ్చేది దానికోసం శాస్త్రం. శాస్త్రానికి ప్రయోజనం చెప్తున్నారు. ఒక తల్లిగారు దగ్గర ఉండే ప్రేమం 1,000 తల్లిగారు దగ్గర ప్రేమంగా అయిపోతే ఏమైపోతుంది చూడు, అంత ప్రేమం శాస్త్రం మీ పైన అన్నారు ఋషులందరూ కూడా. శాస్త్రం పాటించేటప్పుడు మనకే అది ప్రయోజనం, మనకే అదన్నీ కూడా ఒక బెనిఫిట్స్ వస్తుంది. పెరుమాళికి మీరు పాడకుండా పోతే వాళ్ళకేముంది? శాస్త్ర అన్వయం ఏం చేయకుండా పోతాం. పెరుమాళికి ఏమొచ్చింది? మీకు ఏం బాధ లేదు, నరకం రెడీగా ఉంది, ప్లేస్ ఈజ్ ఓపెన్, సీట్ కూడా వ్యాకెంట్గా ఉంది అంటే సార్ కదా. మనకి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, తెలియజేస్తున్నారు ఆశ్చర్యంగా. ఎల్లారు నీ ముట్రం పుహుందు. ముట్రం అని ఒక ప్లేస్. ముట్రం అంటే బయట, కూటం ఇది హాలు, ఇది రెండుకు మధ్యంలో ఉండే ప్లేస్కి ముట్రం అని పేరు. నడై అని చెప్తాం మనం. దాంట్లో ఉండేది తిరుమాళికి ఎన్ని చూసేటప్పుడు బయట ఉండేది, ఆ మెయిన్ హాల్ ఉండేది, మధ్యంలో ప్లేస్ ఉంటుంది. నేను ముట్రం పుహుందు. ఈ ముట్రంలో ఉండేటప్పుడు అప్పుడప్పుడు మనకి బాధ. ఇప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళకి మానవమాలు ఎక్కువ పెరిగింది. ఏది పెరిగిందో లేదో అది పెరిగింది. ఎవరైనా ఒక ఇంట్లో వెళ్ళి ఒక 5 నిమిషం 10 నిమిషం కూర్చేటప్పుడు అబ్బా ఇంకా రాలేదా ఏమిది అని అయిపోతున్నామా. ఎప్పుడు చాలా ఫాస్ట్ అర్జెంట్ అయిపోతున్నామా. శాస్త్రం ఏం చెప్తుంది? ఆచార్య తిరుమాలికి వెళ్తే మీరు బయట నిలబడవల. ఎప్పుడు ఆచార్యుడు నిన్ను చూస్తున్నారో అప్పుడు పిలిస్తే అప్పుడు రండి అన్నారు. ఇది శాస్త్రం. స్వామి ఇలా అన్వయిస్తే మన ప్రాణం పోతుందండి. నెక్స్ట్ మనం ఎంతో షెడ్యూల్ పెట్టుకున్నాం. ఎవరు పాటించారు ఇది అనేటప్పుడు ఎంబార్ గోవింద భట్టరని తిరునామం ఆ స్వామివారికి. పెరియ తిరుమలై నంబి స్వామివారు తిరుమాలిగల వేంచేసి ఉన్నారు. రామానుజుడు వారు కాలక్షేమం వినారు. కాలక్షేమం వినిన వాళ్ళకి గిఫ్ట్ అప్పుడే తిరుమలై నంబి ప్రారంభించారు. చెప్పేవాళ్ళు కాదండి, వినేవాళ్ళకి ఇవ్వండి గిఫ్ట్. రామానుజుల వారికి ఏం కావాలి? దేవర వారికి స్వామి మాకు ఒకే ప్రార్థన, దేవరవారి దగ్గర అంత గోవింద భట్టర్ ఎంబార్ మా దగ్గర ఇచ్చేస్తే మంచిది, తీసుకొని వెళ్ళు అన్నారు. ఈ వస్తువులాగా తీసుకొని వెళ్ళు. ఎట్లా అక్కడ చెప్తున్నారు? నీత ప్రీతి పురస్కృత అని అక్కడ చెప్పాడు. శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అని వాళ్ళొక ఉడైవాడై కొండుపోమా పోలే కొండుపోనాన్ అని వ్యాఖ్యానంలో రాస్తున్నారు. అలాగా తీసుకొని వెళ్ళు ఒక థింగ్. అలాగా ఇప్పుడు ఈ వస్తువు ఇస్తే ఎట్లాది? ఈ గోవింద భట్టర్ తీసుకొని వెళ్ళారు. కొంత దూరం వెళ్ళారు. అక్కడ వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఏడుస్తున్నారు. ఏం భోంచేయలేదు. చాలా పెద్ద బాధ కలుగుతుంది. రామానుజుల వారికి ఇది చూస్తున్నారు. పోయి ఏమయ్యా వీళ్ళు ఇలా అయిపోతున్నారు అనేటప్పుడు ఓహో వాళ్ళ ఆచార్య దగ్గర నుంచి బయట వచ్చారు కదా, దానికోసం. ఇదే మామనిగలు చెప్తున్నారు. ఆచార్యనై పిరిందిరుపారార్ మనమే పేసు. ఆచార్య విశ్లేషం అనేది ధరించేదానికి ఎట్లా అవుతుంది? అలాగా ఆళవందారు ఇక్కడి నుంచి తిరువనంతపురం వెళ్ళారు. అరయ్యర సేవలో కాలక్షేమం వింటున్నారు ఆలవందార స్వామి. కాలక్షేమం వినేటప్పుడు అనంతపురం నడమిన్ అని పాసన వచ్చింది. లేసారు, నేరుగా నడిచి వెళ్ళిపోయారు తిరువనంతపురం. మనం ఒకసారి ట్రైన్ టికెట్ ఉందా, అక్కడ హాల్ ఫ్రీగా ఉందా, రంగధామముల బుక్ అవైలబుల్, రూమ్ అవైలబులా, ఇదన్నీ చూసి వెళ్ళేదానికి ఉంటుందా అంటే అలా చేయలేదంటున్నారు. ఎట్లా పెడుతున్నారు? అరయ్యర సేవలో వినేటప్పుడే అబ్బోయి నన్ను పెరుమాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక శిష్యుడికి
పెద్ద బాధ కలిగింది. వాడు బయట లేకుండా పోయారు, పడుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు అది తాపం తీరుతుందంటే ఆచార్య దర్శనంలో తీరుతుంది అని చెప్పారు. దానికోసం ఆ స్వామివారు ఒక మంచమైన పెట్టుకొని తీసుకొని వచ్చారు. ఎక్కడ? తిరువనంతపురం వరకు. అప్పుడు ఆడవందారు చూసిన తర్వాత వాళ్ళకు బాధ చెరియయింది. ఆచార్యనై పిరిందిరుపారార్ మనమే పేసు. ఇలాగా గోవింద భట్రికి అయిపోతే రామానుజులు వారు చెప్పారు, మీరు మళ్ళీ వెళ్ళిపోయండి, మళ్ళీ మీరు ఆచార్య దగ్గరే వెళ్ళిపోయింది. వీళ్ళు వెళ్ళిపోయారు నేరుగా ఆచార్యం తిరుమాళికి. పెరియ తిరుమలి నంబి తిరుమాళిగలో బయట నిలబడుతున్నారు. 1 గంట సేపు, 2 గంట సేపు, 3 గంట సేపు అయింది. లోపల నుంచి అక్కడ స్వామివారు పిలవలేదు. రా ఎక్కడ రా అని ఒక మాట చెప్పలేదు. పెరియ తిరుమల నంబి భార్య విన్నపం చేస్తున్నారు, స్వామి చూడండి మన అబ్బాయి వచ్చారు. అబ్బాయి కదా వాళ్ళకి, అలా భావనతోటే వాళ్ళు పెట్టుకున్నారు. మా అబ్బాయి వచ్చారు, ఒక్కసారి మాట దేవర రమ్మని చెప్పకూడదా? వాళ్ళు బయట ఎంతసేపు నిలబడుతున్నారు అని రికమెండేషన్, పురుషకారం. అప్పుడు పెరియ తిరుమలంబి ఒక మాట చెప్పారు, ఏమైనా ఒక ఆవు ఇంకో ఒక వాళ్ళకి నేను అమ్మేస్తే మళ్ళీ ఆ ఆవుకు మనమేమన్నా పెడతామా? అమ్మేసిన ఆవంటే ఎవరు బాధ్యత? అది ఇంక పైన ఎవరు కొనుక్కున్నారో వాళ్ళదండి, నాదికి ఇదికి సంబంధం లేదన్నారు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచే వెళ్ళిపోయారు. ఆచార్య దివ్యాజ్ఞ ఇది. మన సాంప్రదాయంలో వైభవం ఏమిటి అంటే ఆచార్య దివ్యాజ్ఞ ఎలా చేశారో అలా ఉన్నారు శిష్యులు. వాళ్ళకే శిష్యుడు అని పేరు. మనమే పెట్టుకొని నేనే శిష్యుడండి అని చెప్పేదిలో వైభవం కాదు. అక్కడ ఆచార్య దివ్యాజ్ఞ అనేది ఏమిస్తున్నారో ఆ క్రమంగా ఉంటున్నామా మనం? మన పూర్వాచార్య పరంపరలో ఉండే అందరికీ కూడా వైభవం అదే. మనవాళ్ళ మామనికులు ఇంత వైభవం వచ్చిన దానికి ఏమి కారణం అంటే ఆచార్య చెప్పిన మాటలు వినారు స్వామివారు. ఆచార్య యొక్క దివ్యాజ్ఞ, వెళ్ళు శ్రీరంగ క్షేత్రంలో వెళ్ళి అక్కడ ఈ కైంకర్యం చేసేటప్పుడు కూడా ఎట్లా చేయవల, ఏది చేయకూడదు అని చెప్పారు స్వామివారు. ఎవరు ఆచార్యన్? మనవాళ్ళ మామనికుల ఆచార్యన్ ఎవరు? திருவாய்மொழி பிள்ளை எந்தை திருவாய்மொழி பிள்ளை இன்னருளால் வந்த உபதேச மார்க்கத்தை சிந்த செய்து பின்னவரும் கற்க உபதேசமாய் பேசுகின்னேன் మన్నియ సీర్ వెణ్వావిల్ వైతు. ఆశ్చర్యంగా చెప్తున్నారు. నేను చెప్పేది ఊరికనే నేనే చెప్పలేదండి, మా ఆచార్యుడు ఏది అనుగ్రహించారో అది విన్నపం చేస్తున్నాను ఇక్కడ ఉండేవాడికి. ఎందై తిరువాయిమిళి పిళ్ళ, ఎందై అంటే నా స్వామి అనేది కాదు, నాకు తండ్రి గారు అన్నారు. ఇన్నరుళాల్, వాళ్ళు అనుగ్రహించిన కృపలో వచ్చినది. 100 ఉపదేశ మార్గం, ఇది ఉపదేశ పరంపరగా వచ్చిన విషయాలు మీకందరికీ గుర్తుపెట్టేదానికి నేను విన్నపం చేస్తున్నా అని ఇక్కడ తెలియజేశారు. ఆచార్య దివ్య ఆజ్ఞ ఆ క్రమంగా ఉండేవాళ్ళు చూస్తే పెరుమాళికి ఎంతో ఆనందం కలుగుతుందా. అదే మన పూర్వాచార్య పరంపరలో చూస్తున్నాం. ఆచార్య దగ్గర ప్రేమ ఉండేది అనేది ఒక రకం. ఆ ప్రేమములో నేను చెప్పేది చేయండి అని శిష్యులు చెప్తే ఆచార్యుడు చేసేది అది ఇంకొక రకం. అలా కాకుండా ఆ ప్రేమమే కారణంగా అయిపోయి ఆచార్య చెప్పిన మాటలు వినేది మాత్రమే ప్రయోజనం అనేదే ఉత్తమ రకం, ఉత్తమమైన వ్యక్తులు. అలాగా దొరుకుతారా స్వామి? ఎక్కువ మందిలు ఉంటారా? ఎక్కువ మందిలు కనిపిస్తారా? మాటలే రాలేదు అందరి దగ్గర కూడా. తెలుసు ఏమి ఎక్కడ. శ్రీవైష్ణవ సంప్రదాయం ఎక్కడ ఉంది మనకి? అన్ని బుక్స్ పేపర్లో ఉంది. బాగా అద్భుతం. బయట వస్తే స్వామి అదన్న పనికి రాదండి, ఊరికనే చెప్తుంటారండి. అద్భుతంగా చెప్తాము. చెప్పేటప్పుడే మనకి దానికి మాకు సంబంధం ఏమీ లేదు. అది మంచిదా అలా ఉండేది? భగవత్ కృప పొందేదానికి కారణం అది లేదు, హేతు లేదు. అది హేతు లేకుండా పోతుంది. ఇదే మన పూర్వాచార్యుడు తెలియజేస్తున్నారు. గ్రంథాల ద్వారా మనకు వచ్చే జ్ఞానం అనేది ఇలాగా ఉండే జ్ఞానమే ప్రయోజనం. ఇక్కడ చెప్తున్నారు ఆశ్చర్యంగా, ఆ జ్ఞానం కలిగిన వాడికి ఆచార్య అభిమానమే ఉత్తారకమని ఒక సూత్రం వచ్చేదానికి శ్రీవచనభూషణ అవతరించింది. ఎంత అద్భుతమైన శాస్త్రం అది మనకి. 6 వచన బూడనత్తిన్ ఆళ్పొరుళెల్లాం அறிவார், 6 சொல் நேரில் அனுட்டிப்பார், ஓர் ஒருவருண்டாகில்.
20 ఒక్కవాళ్ళు ఉంటే అది పెద్ద విషయం కదా అని ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి. ఇప్పుడు మనం ప్రపంచంలో కనిపించే విషయాలు రకరకాలుగా ఒక్కొక్క వాళ్ళు చేసిన విషయాలు చూసుకొని మన దగ్గర ఒక ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఇదే జ్ఞానం అంటే తర్వాత ప్రమాణంలో చెప్పినదన్నీ అనుపయోగం. ఎవరి దగ్గర కూడా మనం మాట్లాడేదానికి అవుతుంది. అదే ఈ తిరుమన్కాపన్ని విలక్షణంగా పెట్టుకొని రకరకాలుగా కైంకర్యంలో ఉండే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడేదానికి అవుతుంది. కానీ వాళ్ళు అనుష్ఠించేది ప్రమాణమా అంటే కాదు అంటున్నారు. ఎవరిది ప్రమాణం? మన పూర్వాచారుడు ఏ మాటలు చెప్పారో అదే ప్రమాణం. పూర్వాచార్యர்கள் போதம் అనుష్ఠానంகள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நீர் தேரி. ఎప్పుడు మన దగ్గర ఆ ప్రమాణ జ్ఞానం ఉండవాలి. ప్రామాణికంగా మన దగ్గర అనుష్ఠానం తీసుకొని రావాలి. అప్పుడే అది ఎట్లా ఉపయోగపడేది. ఇప్పుడు ఎందుకు ఇదన్నీ చెప్తున్నాం? పెరియ తిరుమల నుండి వాసల్లో నిలబడ్డారు ఎవరు? ఎంబార్ గోవింద భట్టర్. ఒక మాట చెప్పేశారు, వెళ్ళు అక్కడే వెళ్ళు, అమ్మేశాను కదా ఇంక పైన ఎందుకు అనేటప్పుడు అప్పుడు నుంచి రామానుజుడి వారికి వాళ్ళు ఎట్లా అయిపోయారు తెలుసా? రామానుజ పదఛాయ గోవిందాహ్వానపాయిని. ఎంబార్ అని తిరునామం వాడికి స్వామివారే అనుగ్రహించారు. ఎంబెరుమానార్ అందులో కట్ చేసి ఎంబార్. భట్రవారు అదే ఎంపార్ అని పేరు పెట్టారు దానికి. ఇది ఎంతో వైభవం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక్కొక్క విషయం వైభవం. నిన్ముట్రం పుహుందు ఒక వర్డ్కి 1 గంట సేపు చెప్పేదానికి అవుతుంది. నిన్ముట్రం పుహుందు. ఇక్కడ ఇది పరమ పావనం, పరమ భోగ్యం అంటున్నారు గోపికాస్త్రుడు. వాళ్ళకి బాధ లేదు అక్కడ. ఈ ముట్రంలో నిలబడేటప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఎందుకు? చూడు, నిన్న చూసేదానికి కృష్ణుడు వేయించేసేటప్పుడు ఇక్కడే కదా వేయించేస్తారు. నిన్ముట్రం పుహుందు. మురువలు సైదు అని ఆళ్వార్ పాసనం కనిపిస్తుంది మనకి. ముట్రత్తూడు పుహుందు. ముగిల్వన్నని ఎట్లా వస్తున్నారు? ఎక్కడ వస్తున్నారు? అక్కడ నిలబెడుతున్నారు. ఎప్పుడైనా నువ్వు బయట వస్తే చూస్తామని. సర్వేశ్వరుడు కూడా వెయిట్ చేసిన స్థలం అంటే మనమందరికి కూడా ఎంత పావనమైనది అది. నిన్ముట్రం పుహుందు. ఇంకా 10 అర్థాలు చెప్పేదానికి అవుతుంది, బట్ టైం అయిపోయింది. ముగిల్వన్నన్ పేర్పాడ. ముగిల్వన్నన్ అంటే పెరుమాడు ఒక తిరిమేని ఎట్లా ఉండేది అంటే నీల మేఘ శ్యామలుడుగా కనిపించే తిరిమేని. ఆ తిరిమేని చూసేటప్పుడే ఏమైపోతుంది? మీ మనసులో ఉండే బాధన్నీ వెళ్ళిపోతుంది. ఆ నీల మేఘం ఒకసారి మనం చూసేటప్పుడు ఎట్లా ఉంటుందో మనకి మనసులో చల్లగా అయిపోతుందో అలాగా భగవద్ దర్శనంలో ముగిల్వన్నన్. శ్రీరంగ క్షేత్రములో వేంచేసి ఉండే పరమాత్మ ఎవరంటే అద్రౌ శయాళురివ శీతల కాళమేఘ. భట్టర్ చెప్తున్నారు కాలమేఘం అండి, పెద్ద కాలమేఘం. శ్రీరంగంలో హాయిగా పండుకున్నారు ఆశ్చర్యంగా. ఒక్కసారి ఆ స్వామివారు మనం చూస్తే ఇక్కడ చల్లగా ఉంటుంది మనసులో. ఎందుకు? ఆ మేఘ దర్శనంలో అలా అయిపోతుంది. అట్లా ఉండే భగవాన్ యొక్క తిరునామం అనేది ముగిల్వన్నన్ పేర్పాడ. వాడొక తిరునామం అనేది మనం అనుసంధానం చేసేటప్పుడు మనకి ఏది ప్రయోజనం? రకరకాలుగా మాటలు పాడేది ప్రయోజనమా? రకరకాలుగా ఎవరైనా గురించి ఇంకొక వాళ్ళ గురించి చెప్పేది ప్రయోజనమా? 2వ పాసురంలో సంకల్పం చేసుకున్నాం. ఏం సంకల్పం చెప్తున్నారా? మాటల గురించి ఒక సంకల్పం. ఏమొచ్చింది? మాటల గురించి చెప్పాను, భోజనం గురించే చెప్తున్నారు. అది ఎవరైనా పాటిస్తున్నారా కరెక్ట్గా? కరెక్ట్ వెరీ గుడ్. తీక్కురళై చంద్రోదం. స్వామి అప్పుడప్పుడు క్వశ్చన్ పెట్టండి అని అంటున్నారా? వద్దా? మంచిది. తీక్కురళై చంద్రోదం అన్నారు. ఇంకొక వాళ్ళ గురించి అబద్ధమైన మాటలో ఇంకొక మాటలో నేను చెప్పను అని చెప్పే ఒక సంకల్పం. దాంట్లో అది అప్రయోజనం. దాంట్లో ఏం ఉపయోగపడుతుంది మనకి? ఒక్క ఉపయోగం లేదు. ఆశ్చర్యంగా చెప్తున్నారు. ఇదన్నీ శ్రీవచన భూషణంలో మనకి కనిపిస్తుంది. దోషాలనేది రకరకాలుగా క్లాసిఫై చేసుకొని ఆ దోషంలో ముఖ్యమైన దోషం ఇది అని తెలియజేస్తున్నారు. స్వదోషం, పరదోషం, స్వదోషంలో డిఫరెన్స్ తీసుకొని వస్తే అది కూడా స్వదోషంలో వెళ్ళిపోతుంది అంటున్నారు.
ఇప్పుడు అక్కడ ఒక సంకల్పం తీక్కురలే చెండ్రోదం చెప్పకూడదు అనేటప్పుడు ఏది చెప్పవలే చెప్పండి. డాక్టర్ దగ్గర వెళితే ఇది తినకూడదు అది తినకూడదు ఇలా స్వామి ఏది తిన్నవాళ్ళు అది చెప్పండి ఫస్ట్. అన్నీ మీరు వద్దు వద్దు అంటే మాకు ఏది భోంచేసేదానికి అవుతుంది. సరే పర్వాలేదు, ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. ఇది కోసం పెద్ద లిస్టా? ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు అలాగా మనం చెప్పేది ఏది అంటే భగవన్నామ చెప్పేది. ముగిల్వണ്ണన్ పేర్పాడ, అదే ప్రయోజనం, అదే పరమ పవిత్రం, అదే మనకి పరమ పావనం. అన్ని పాపాలు పోగొడుతుంది అంటున్నారు శాస్త్రంలో చెప్పేటప్పుడు భగవన్నామ ఉచ్చారణం. చూడండి, విష్ణు సహస్రనామంలో ఫలశ్రుతి చూసారా మీరు? విష్ణు సహస్రనామం దాటి ఫలశ్రుతియే పెద్దదిగా ఉంటుందో ఏమో, పెద్దదిగా చెప్తున్నారు ఆ ఫలశ్రుతిలో. చూడండి, ఇలా చెప్పిన వాళ్ళకి ఏమేం ఫలం వస్తుంది, ఎట్లా ఉంటారు, వైశ్యుడు ఎట్లా ఉంటారు, బ్రాహ్మణుడు ఎట్లా ఉంటారు, శూద్ర సుఖమవాప్నియాత్, ధర్మార్థి ప్రాప్నియాత్, ధర్మమర్థాధీచార్థమాప్నియాత్ అని పెద్దదిగా వెళుతుంది. మీరందరికీ కరెక్ట్గా గుర్తుంటే ఎందుకు, అది ఫలశ్రుతి కదా. ఇప్పుడు అన్ని ఫలం ఇచ్చేదానికి ఎదికంటే తిరునామ వైభవం అది. ముగిల్వണ്ണన్ పేర్పాడ అని ఇక్కడ చెప్తున్నారు ఆశ్చర్యంగా. చిట్రాదే పేషాదే సెల్వపెండాటి నీ ఎట్రుక్కురంగుం పొరుల్ ఏలోర్ అంటున్నారు. చిట్రాదే పేషాదే, ఇదేమిది? నేను ఇంతసేపు మాట్లాడుతాను, ఒక్క కూడా మీ దగ్గర మార్పు రాలేదే. చిన్న ఏమన్నా మార్పు కనిపించేవాళ్ళు కదా. వాళ్ళు ఇలాగనే ఉంటారు. ఉపన్యాసం అందరూ లేపుతున్నారు, లేసారు, అయిపోయింది ఉపన్యాసం అయిందా, సరే లేస్తున్నాం. ఏం చేశారు? ధ్యానంలో వెళ్ళిపోయాం. ఎంతసేపు? 6:30కి మీరు ప్రారంభించారు, అప్పుడే ధ్యానం స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఎప్పుడు పూర్తి చేస్తున్నారు? అందరూ లేస్తే పూర్తి చేసుకున్నామండి. ఆ మార్పు రాకుండా ఉంటే ఏమీ చెప్పేటప్పుడు బోయ్ అద్భుతం, శోకం, ఓ ఆశ్చర్యం ఇలా కనిపించేటప్పుడే కదా ఉపన్యాసంలో వింటున్నారు అన్నమాట. ఒక స్వామి దగ్గర వెళ్ళాం, నరసాపూర్లో పెద్ద విద్వత్ కలిగిన స్వామి, పెద్ద మహానుభావుడు. ఆ స్వామివారు మనకి ఆ స్థానాచార్య స్వామిగా వేంచేసి ఉండే స్వామి. ఆ స్వామివారి దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళు చూపించారు. అది నేను చెప్పేది అనేది ఇంకో వాళ్ళ గురించి తక్కువ చెప్పేదానికి కాదు. అక్కడ ఆ స్వామి ఒక హాస్యమైన ఒక విషయం చెప్పేటప్పుడు ఆ స్వామిలు అక్కడ ఉండే ఒక గుంప చూపించారు, ఒక గోష్ఠి చూపించారు. చేసేటప్పుడు వీళ్ళందరూ నిత్యసూరులు అన్నారు. నిత్యసూరులు పరమదంగా కనిపిస్తారు, ఇక్కడ ఉన్నారు. కాదు, వాళ్ళందరూ మా దగ్గర 25 సంవత్సరంగా ఉపన్యాసం వింటున్నారు. అది మంచిది. ఎప్పుడు ప్రారంభించామో 25 వర్షం ముందుగా ఇప్పుడు వరకు కరెక్ట్గా వస్తారు. పెద్ద విషయం స్వామి, రెగ్యులర్గా 20 వర్షంగా వింటున్నారు కానీ ఒక మార్పు లాదేది వాళ్ళ దగ్గర. దానికోసం నిత్యసూర్యుడు అన్నారు పేరు. అబ్బోయ్, అలా ఉంచేది మంచిదా? అది మనకి అలా కాదు. ఉపన్యాసం వినేటప్పుడు ఏమైనా మార్పు రావాలి మా దగ్గర కూడా. అబ్బో, భక్త లక్షణం ఇలా చెప్పారండి, మనం కూడా ఒక భక్తుడుగా ఉంటానండి. శిష్య లక్షణం చెప్పారండి, నేను కూడా శిష్యుడిగా ఉంటానండి. అలాగా ఒక ఆశ కలిగి మన దగ్గర ఒక మార్పు కలిగితే అప్పుడే ఉపన్యాసం వినేదానికి ఒక ప్రయోజనం. లేకపోతే అది ఉపన్యాసం ఎందుకు, ఇంతసేపు చెప్పేది ఏం ఉపయోగం అయిపోతుంది? ఇప్పుడు చిట్రాదే పేషాదే సెల్వపెండాటి, ఎక్కువ ఐశ్వర్యం అది భగవద్ అనుభవమే ఐశ్వర్యం. ఎప్పుడు ప్రపన్నుడికి అల్పమైన విషయంలో ఉండే ఆశ అనేది ఎక్కువ లేకుండా ఉండేది, పరమాత్మ దగ్గర ఆశ కలిగి ఎక్కువ ఉండేది. దాంట్లో సెల్వపెండాటి నీ ఎట్రుక్కురంగుం పొరుల్, ఎందుకు ఇలాగా నిద్రపోతున్నారు, ఏం ప్రయోజనం అని ఇక్కడ ఈ పాసురంలో అడుగుతున్నారు. మీకు ప్రయోజనం లేదు, మనమందరికీ కూడా ప్రయోజనం, కృష్ణానుభవం ఇంకా మనమందరూ వెళ్ళి చేసేదానికి భగవాన్ కూడా వెయిట్ చేస్తున్నారు. చూడు, ఎవరికి ప్రయోజనం లేకుండా ఎందుకు నిద్రపోతున్నావు అని ఈ పాసురంలో అడుగుతున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాసురం కనైత్తిలం కற்றதுமை అని ఆ పాసురానికి వెళదాం. ఇప్పుడు ఇక్కడ లేచిన ఆ అమ్మతోటే వీళ్ళందరూ కలిపి నెక్స్ట్ తిరుమాళికి వెళుతున్నారు. ఆ తిరుమాళిగలో ఉండే ఆమెకి ఒక పెద్ద భాగ్యం. ఏ భాగ్యం తెలుసా? వాళ్ళకు ఒక అన్నగారు ఉన్నారు అక్కడ. ఆ అన్నగారు ఎట్లా ఉండేవాళ్ళంటే కృష్ణ కైంకర్యంలో పరిపూర్ణంగా ఉండేవాడు. కృష్ణ కైంకర్య సమృద్ధి కలిగిన అదే పెద్ద ధనంగా ఉండే ఒక గోపుడికి అది చెల్లగా పుట్టిన ఒక భాగ్యం. భగవత్ సంబంధం అనేది ఒక భక్తుడికి మాత్రం ప్రయోజనం అనేది లేదు. ఎప్పుడు
భక్తులు ఉండేవాళ్ళు ఎవరెవరు వాళ్ళకి సహకరిస్తున్నారో, ఎవరెవరు వాళ్ళకి బంధువులుగా ఉంటున్నారో, ఎవరెవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళుగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా భగవద్భక్తి ప్రయోజనపడుతుంది. ఆళ్వారు పాసురంలో విన్నపం చేస్తున్నారు. ఎందై తందై తందై తమ్మూత్తప్పన్ ఏழ்పడిహాల్ తొడంగి వందు వడి వడి ఆక్షేకిన్నోం పెరుమాళ్. చూడండి మన పరంపర ఎట్లా ఉండేది. ఎందై నా నాయనగారు, నాయనగారికి నాయనగారు, నాయక నాయనగారు, ఇలాగా పరంపరా ప్రాప్తంగా వచ్చేది. అందుకోసమే ఎప్పుడు భక్తి అనేది అழிయా చెల్వం అంటారు. అంటే ఎప్పుడు ఉండే ధనం భక్తి. ఎందుకు? పరంపరగా మీకు వచ్చేది, ఎప్పుడు వచ్చే ధనంగా ఉండేది. చూడండి, నేనేమో పెద్దదిగా చేయలేదు. ఆళ్వారు చెప్పిన అలాగా కోర మాధవం సైదనన్కొల్. ఏమన్నా పెద్ద తపస్సు చేసుకున్నామా శ్రీరంగ క్షేత్రంలో పుట్టేదానికి, రంగనాథుడి కృప నా దగ్గర వచ్చేదానికి, వాడు కైంకర్యాన్ని అన్వయించేదానికి, ఇట్లా కూర్చొని విషయాలు చెప్పేదానికి ఏమీ లేదు. అన్ని పూజ్యం, జీరో. ఎట్లా కలిగింది ఈ భాగ్యం అనేది? 1000 సంవత్సరం ముందుగా మన కూరత్తాళ్వాన్ చేసిన తపస్సు. స్వామి పరాశర భట్టు వారు పెట్టుకుండే ఒక ధనం శ్రీమాన్. దానివల్ల మనం కూడా ఇప్పుడు అదులు అన్వయిస్తున్నాం, ఆ కైంకర్యంలో ఉంటున్నాం. ఎంత పెద్ద భాగ్యం వాళ్ళు చేసిన కృప. భక్తి అనేది ఎప్పుడు తలమారికి ఉపయోగపడే ఒక విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తి ఉండే వాడికి, సంబంధం కలిగిన వాడికి కూడా అది ప్రయోజనం అయిపోతుంది. అదే స్వామి రామానుజుల వారు శ్రీభాష్యంలో మంగళ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అఖిల భువన జన్మస్తేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మని శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ క్షేముషి భక్తి రూపా. స్వామి రామానుజుల వారు శ్రీభాష్యం శ్రీరంగ క్షేత్రంలో అనుగ్రహించారు. దానికి ఉండే మంగళ శ్లోకం శ్రీనివాసే అంటున్నారు. ఇక్కడ చెప్పవలసిన వేదార్థ సంగ్రహం అక్కడ తిరుమలలో వెళ్ళి అక్కడ చెప్పుకున్నారు. వేదార్థ సంగ్రహం అని గ్రంథం అక్కడ చెప్పేటప్పుడు అశేష చితచిత్ వస్తు శేషినే శేషశాయినే అంటున్నారు. శేషసాయినే అని తిరువేంకటమలైలో శ్రీరంగనాథుడి గురించి ఆశ్చర్యంగా చెప్తున్నారు. అలా పెరుమాళ్ళు వాళ్ళకి అలాగా అనుగ్రహం చేస్తున్నారు స్వామివారికి. ఇప్పుడు ఇక్కడ రామానుజుల వారు చెప్పే విషయం ఏమి? వ్రాత రక్షైక దీక్షే అంటే ఏమో ఉండే భక్తులు మాత్రం పెరుమాళ్ళు రక్షణ చేస్తుండేవాడు అనేది కాదు. వాడు సంబంధం కలిగిన వాళ్ళకి కూడా భగవత్ రక్ష అనేది ఉంటుంది. ఇక్కడ ఘంటాకరణ ఒక చరిత్రం తెలియజేస్తున్నారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఈ శృతప్రకాశికని ఒక వ్యాఖ్యానం ఉంది శ్రీభాష్యానికి. మన భట్రవంశస్థులైన శృతప్రకాశికాచార్యర్, ఆ స్వామివారికి సుదర్శన సూరి అని పేరు. ఆ స్వామివారు అనుగ్రహించిన శృతప్రకాశిక అని ఒక విషయంలో, ఆ వ్యాఖ్యానంలో శ్రీభాష్యానికి తెలియజేస్తున్నారు. చూడండి, భూతరక్షైక దీక్ష అంటే చాలు. ఎందుకు పెరుమాళికి ఇక్కడ చెప్పేటప్పుడు భూతవ్రాత రక్షైక దీక్ష అంటే భగవత్ సంబంధం కలిగిన సంబంధులకు కూడా అది ద్వారా మోక్షం. ఘంటాకరన్ శివభక్తుడు, ఎక్కువ శివుడి పైన ప్రేమ. అంటే ఆ ప్రేమలో భగవాన్ పైన ఒక విరోధం. ఇదేమిది? ఎవరైనా పెరుమాళ్ పేరు చెప్తే, చూడు నేను శివభక్తుడు, పెరుమాళ్ పేరు నా చెవిలో వినపడకూడదు. దానికోసం పెద్ద 2 గంట పెట్టుకుంటారు. ఎవరైనా నారాయణ నారాయణ అంటే గంట కొడతారు. ఇలాగ చూడండి, ఎప్పుడు పెరుమాళ్ పేరంటే గంట కొట్టవాలి కదా, అది జరుగుతుంది అక్కడ. అదే మనకి భాగ్యం. వీడికి ఘంటాకరన్ పేరు వచ్చింది. వాడికి ఈ సంసారంలో ఉంది ఒకరోజు సంసారంలో వాడికి పెద్ద ఒక ఆశ లేకుండా పోయింది. ఇంక పైన నేను ఇది నుంచి బయట రావాలా అనేది ఆశ, వైరాగ్యం అని పేరు చెప్తా. యహ పరమాత్మని రక్త అపరమాత్మని విరక్త విరాగస్య భావం అని పేరు. విరాగం అంటే ఆశ లేకుండా ఉండే స్థితి, వైరాగ్యం. అలాగా వాళ్ళకి కలిగింది. అప్పుడు శివుడి దగ్గర వెళ్ళి అడుగుతున్నారు, బోయ్ మాకు ఇంతసేపు మీకు భక్తురా ఉన్నాను, మాకు ఇంక పైన ఇది వద్దు, పరమానందమైన లోకానికి వెళ్ళిపోవాలి. ఎక్కడ వెళ్ళేటప్పుడు దుఃఖం లేదు, ఎక్కడ ఆనందమే పూర్తిగా ఉంటుందో, ఎక్కడ మళ్ళీ పుట్టేదానికి లేదో అది వారు ఇచ్చేదానికి అవుతుందా అంటే, పరమశివుడు చెప్పిన ఒక మాట, బోయ్ మోక్షం అనేది నా దగ్గర ఇచ్చేదానికి కాదయ్యా, మోక్షం ఇచ్చే జనార్దన, సాక్షాత్
పరమ పురుషుడు శ్రీమన్నారాయణుడు మాత్రమే మోక్షమిచ్చేదానికి యోగ్యత కలిగినవాడు. నాకేం బాధ అంటే మోక్షం ఎక్కడ ఉండేది అనేది కూడా నాకు తెలియదయ్యా అంటారు శివుడు అక్కడ. ఇది ఆళ్వారు చెప్పిన పాసురం. కట్కరియ పిరమన్ శివన్ ఇందిరనెన్ ఇవర్కుం కట్కరియవన్ న చక్షుషా పశ్చతి కశ్చనైనం. ఇదని వేదవాక్యం, వేదంలో చెప్పిన విషయం. వాళ్ళు నేత్రంలో చూడలేదండి, ఇంకా ఒక్కసారి పరమోదయం ఎట్లా ఉంది అని చూడలేదు. భూలోక వైగుండానికి వచ్చి వెళుతున్నారు అందరూ. అక్కడ పైన ఎవరెవరు దేవతలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వెళుతున్నారు, కానీ సాక్షాత్ పరమోదానికి వెళ్ళలేదు అక్కడ. ఎందుకు? వాడికి వెళ్ళేదానికి అక్కడ యోగ్యత లేదు. అది లీలా విభూతి దాటి ఉండే మండలం అది. ఇప్పుడు ఆ పరమపదం, ఆ నిరసయమైన సుఖమైన లోకం వెళ్ళేదానికి మాకు మార్గం చెప్తారా అంటే విష్ణు భక్తి. అబ్బో, ఇప్పుడు వరకు ఎవరి దగ్గర విరోధం భావిస్తున్నానో వాళ్ళే ఇచ్చేవాడా? అవును అన్నారు. అప్పుడు ఈ 2 గంటలు తీసి పాడేశారు అక్కడ. ఇప్పుడు లాస్ట్గా ఇంత దినాలు, ఇంత సంవత్సరం మీ దగ్గర భక్తులుగా ఉన్నా, నాకు ఒక మంచిది చేయండి. ఏమి అంటే నేను విష్ణు చూసేదానికి ఎప్పుడవుతుంది, ఎప్పుడు వీలవుతుంది? అప్పుడు శివుడు చెప్తున్నారు, ఏం బాధపడవద్దు, విష్ణు కృష్ణుడుగా ఇక్కడ అవతరిస్తారు. అవతరించేటప్పుడు ఒక్కసారి నా కైలాస పర్వతానికి యాత్ర వస్తారు. ఎందుకు వస్తున్నారు వాడు అనేటప్పుడు నేను వాళ్ళ దగ్గర ఒక వరం ప్రార్థన చేసుకున్నా. ఏమి? లోకములో అందరూ విష్ణు విష్ణు నారాయణుడు అని వెళ్ళిపోతున్నారు, మా దగ్గర ఎవరు రాలేదు. దానికోసం దేవరు వారు ఒక కృప చేస్తే మంచిది. ఏం కృప చేయగల? పెరుమాడు అన్నీ ఇచ్చేవాళ్ళు కదా, సకల ఫలప్రదో. ఏం అడిగేటప్పుడు కూడా ఇచ్చేవాడు. ఏం కృప చేయగల? అప్పుడు శివుడు అడుగుతున్నారు, దేవరు వారు ఒక్కసారి నా దగ్గర వచ్చి ఒక వరం కావాలా అని చెప్తే అందరూ నా దగ్గర వస్తారంట. మనమంటే ఓకే అంటామా? చూడు, నేనే సెక్రటరీ, నువ్వెవరు? మీరు అసిస్టెంటే. ఎవరికి పవర్ ఉంది? కరెక్ట్గా ఉన్నారు చూడండి, సెక్రటరీ. అసిస్టెంట్కి అంత పవర్ ఉంటుందా? పెరుమాళ్ ఏం చూడు, నేనే చైర్మన్, నేనే చైర్పర్సన్, నేనే లార్డ్స్ ఆఫ్ లార్డ్, నేనే గాడు అందరికి పెద్దవాడు. ఏమి మీ దగ్గర వచ్చి అడిగేదా అంటే మనం చెప్తామా? ఓకే అంటామా? చెప్తామా? ఎవరైనా చెప్పము స్వామి, మా ప్రెస్టీజ్ తగ్గిపోతుంది చూడండి. ఏమిది? పెరుమాళ్ వెంటనే చెప్తున్నారు, అలాగనే చేస్తాం. ఏం బాధ ఉంది? ఒక్కసారి మీ దగ్గర వరం అడిగితే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా మీ దగ్గర వస్తారంటే నాకు సంతోషమే. ఎప్పుడు వస్తారంటే పెరుమాళ్ డేట్ అన్ని రాసి ఇచ్చారు. చూడు, ఇప్పుడు నేను కృష్ణుడిగా అవతారం చేస్తాం ఇంత దినంలో, ఆ దినంలో అప్పుడు మాకు పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత మాకు ఒక అబ్బాయి లేకుండా పోతారు, దానికోసం మీ దగ్గర వస్తాం. ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అబ్బాయి ఇచ్చేవాళ్ళు వీరు. ఎంత పెద్ద ఆశ్చర్యం చూడండి. వాళ్ళే ఒక అబ్బాయిగా దేవికి వాడు ఒక కడుపులో అవతరించారు. పరమాత్మ, పరమ పురుషుడు. వాడు ఒక పిళ్ళై వరం వేండి అని రాస్తున్నారు వ్యాఖ్యానం. ఇది ఎంత ఆశ్చర్యమయ్యా ఇది. అదే మాయన్, కృష్ణన్ అంటే మాయన్, ఆశ్చర్యభూతన్. వాడు చేసే చేక్షిదాలు అనేది అత్యాశ్చర్యమైన విషయం. వీడికి అయిపోయింది, వీడికి అబ్బో ఇదన్నీ ఒక డ్రామా జరుగుతుందా ప్రపంచంలో? ఎవరు? ఘంటాకరణ అప్పుడే మోక్షం ఇచ్చేదానికి మీకు శక్తి లేదంటున్నారు, ఇచ్చేవాడు సాక్షాత్ పరమాత్మ విష్ణు అంటున్నారు. ఆ విష్ణు మీ దగ్గర వచ్చి ఒక వరం తీస్తున్నారంటే మాకు చాలా కన్ఫ్యూషన్ అయిపోతుంది అంటారు. ఇదేం జరుగుతుంది? అందుకే ప్రపంచంలో మనం చూసేది వినేది బట్టి, ఎవరో చెప్పేది బట్టి అన్వయిస్తే అది అప్రయోజనం, అది ప్రమాణం కాదు. ఎట్లా మీరు అన్వయించాల? పూర్వాచారుడు చెప్పిన మార్గంలో గ్రంథాలు పెట్టుకొని అన్వయించగలం. నేను కూడా ఇక్కడ తిరుపతి చెప్పేటప్పుడు గ్రంథం పెట్టుకోవాలి. బాధ ఏమంటే నాకు గ్రంథం పెడితే ఇంకా ఒక రోజుకి ఒక పాసరం అయ్యేది కష్టం, ఒక లైనే అవుతుంది గ్రంథంలో. అంత విషయాలు తెలియజేశారు మన పూర్వాచారుడు అందరూ. అదే మనకి మంచిదైన జ్ఞానం ఇచ్చేది. శాస్త్రం రకరకాలుగా చెప్తుంది, కానీ మన పూర్వాచారుడు మాత్రమే దాంట్లో చెప్పబడిన సారతమమైన విషయాలు మనకి తెలియజేస్తారు, క్రమంగా చెప్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అక్కడ వెళ్ళాను, ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడి వెళ్ళేవాడు చూస్తున్నాం. మండే ఇక్కడ, ట్యూస్డే అక్కడ, వెడ్నెస్డే అక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పారండి, ఇప్పుడు ఎవరు చెప్పేదానికి అవసరం లేదు. టీవీ ఆన్ చేస్తే చెప్తే ఉంటారు. ఈరోజు మీకు ఈ దోస్యం ఏమంటే అంటారు. వాళ్ళ దగ్గర అడగల, మీకేమైపోయింది జోస్యం?
ఈ టీవీ షోలో మీరు పర్మనెంటా అని అడిగితే అదే తెలియదు మాకు. ఇప్పుడు ఘంటాకరణ్ వెళ్ళి కృష్ణుడు వచ్చే మార్గంలో ఉన్నారు, కృష్ణుడు దగ్గర ప్రార్థన చేస్తున్నారు, మాకు మోక్షం ఇవ్వల. కృష్ణుడు చెప్పారు, అబ్బోయ్ నాకే ఒక వరం కావాలని వెళుతున్నాం, మా దగ్గర అడుగుతాం. కాదు మీ వైభవం అన్నీ తెలుసు మాకు చెప్పేశారు, దేవర వైభవం అన్నీ తెలుసు మాకు. పెరుమాళ్ సరి చాలా గట్టిగా పట్టుకున్నారు, మోక్షం ఇచ్చానన్నారు. పెరుమాళ్ మీకు ఇస్తున్నాం. మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు ఘంటాకరణ్, స్వామి ఇంకో ఒక వాడికి మోక్షం ఏమరా, ఇప్పుడు ఆడి మాసం సేల్స్, ఈ ఏప్రిల్ సేల్స్ అయిన తర్వాత ఒక సేల్స్ వస్తుంది, ఒకటి తీస్తే ఇంకొకటి ఫ్రీ, అలాగా నాకు మోక్షం అంటే అయిపోయింది. కాదండి, నాకు ఇంకొక వాడికి ఎవరంటే మా బ్రదర్ అండి, మా తమ్ముడు కూడా ఉన్నారండి, వాడికి కూడా మోక్షం ఇవ్వాలి. పెరుమాళ్ అడిగారు, మంచిది, మీ తమ్ముడు నా దగ్గర అంత ప్రేమ కలిగిన వాడా, ఎప్పుడు నారాయణుడు పరమాత్మ, వాడికి కూడా మీ దగ్గర విరోధమే. ఓ పర్వాలేదు, ఆ తమ్ముడు మీ దగ్గర ప్రేమ కలిగిన వాడా, మా అన్నయ్య అంటే మాకు చాలా నచ్చిన విషయం, అలా ఉండేవాడా అంటే కాదండి, మా దగ్గర కూడా విరోధమే. మళ్ళీ మూడో క్వశ్చన్, అప్పుడు వాళ్ళకి ఇట్లా లేకుండా ఎట్లా వాళ్ళకి మోక్షం ఇచ్చేదంటే, ఇక్కడ ఘంటాకరణైన అన్న వాళ్ళు పరమభక్తుడు అయిపోయారు పెరుమాళికి, వాళ్ళు మనస్సులో వీళ్ళు వచ్చారు కదా వాళ్ళ తమ్ముడికి, దానికోసం మోక్షం. అంటే భక్తుల యొక్క అభిమానం కలిగిన వ్యక్తి, అది ఒకే కారణాని కోసం వాడికి మోక్షం ఇచ్చారు. అదే భూత వ్రాత రక్షైక దీక్షే అంటే భగవత్ సంబంధులుగా ఉండేది పెద్ద విషయం కాదు, భగవత్ సంబంధం కలిగిన వాళ్ళకి సంబంధంగా ఉండేది చూడండి, అదే మనకి ఉత్కృష్టతమైన విషయం. అదే ఈ పాసురంలో నర్చెల్వన్ తంగాయ్ అని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. మనం ఒకసారి పాసుర అనుసంధానం చేసుకుంటాం, ఎప్పుడు చూసేటప్పుడు టైం పోతే ఏదగా అయిపోయింది. ఒకసారి పాసుర అనుసంధానం. కణైతిలం కత్తెరుమై கண்ணுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோர் ఎంపావాయ్. అద్భుతమైన పాసరం. తిరుప్పావేలో అన్నీ అమృతమే. ఈ పాసరం 12వ పాసరం కూడా అద్భుతమైన ఒక పాసరం. ఇక్కడ పరమాత్ముడు యొక్క కైంకర్యం, శేషత్వం అనేది స్వరూప ప్రయుక్తంగా చేయవలసిన కైంకర్యం, దానికి ఉండే మహత్వాలు తెలియజేస్తున్నారు గోదామ్మవారు. మిగిలిన ఆళ్వారందరూ కూడా రకరకాల పాసరం విన్నపం చేసుకొని శాస్త్రములో అతి గూఢమైన అంటే సులభంగా కాకుండా రహస్యంగా పెట్టుకునే విషయాలు మిగిలిన ఆళ్వారు ఎంతో పాసురంలో తెలియజేస్తున్నారు. అమ్మవారు అలా కాకుండా ఒకే పాసురంలో ఒక లైన్లో అంత సులభంగా తెలియజేస్తారు. అదే గోదామ్మవారి యొక్క వైభవం. నర్చెల్వన్ తంగాయ్ అని ఒక మాటలో తెలియజేస్తున్నారు. అక్కడ భగవత్ కైంకర్యములో అన్వయించేటప్పుడు దాంట్లో ఉండే వైభవం అనేది. ఈ గొల్లకొల్లంలో అవతరించిన ఎంతో గోపురు ఉండేటప్పుడు కూడా ఇప్పుడు నెక్స్ట్ తిరుమాడికి వెళ్ళి లేపుతున్నారే, ఆవిడకి ఉండే భాగ్యం ఏమంటే ఎప్పుడు కృష్ణ కైంకర్యంలో వెళ్ళేవాడు ఒక వాళ్ళు ఉన్నారు. కృష్ణుడు విడిసిపెట్టి ఒక క్షణం కూడా ఉండరు ఆ అబ్బాయి. వాళ్ళకి నువ్వు చెల్లెలుగా అవతరించావు, ఎంత భాగ్యం మీకు. ఈ ప్రపంచంలో భగవత్ శేషత్వం
అనేదే మనకి స్వరూపం. స్వరూపం అంటే ఈ ఆత్మ అంటే డెఫినిషన్ అని చెప్పవాలంటే భగవానికి శేషమైన వస్తువు. ఇదే మనకి శాస్త్రం అన్ని కూడా తెలియజేస్తుంది, వేదాంతాలు తెలియజేస్తుంది, ఆళ్వార్ పాసురం తెలియజేస్తుంది. ఆచార్యులందరూ కూడా వాళ్ళ యొక్క గ్రంథాల్లో, స్తోత్ర పాఠంలో, రహస్య గ్రంథాల్లో తెలియజేస్తున్నారు. ఆళ్వార్ ఒక పాసురంలో చెప్పారు, అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అని ఒక మాట చెప్పారు. అడియేన్ అదే ప్రారంభం. నమ్మాళ్వారు చెప్తున్నారు, అడియేన్ చెయ్యం విన్నప్పమే. అడియేన్ దాసుడు చెప్పే విన్నప్పం స్వామి అని తెలియజేస్తున్నారు అక్కడ. ఏది అంటే స్వరూపం. స్వరూపం, దాసత్వం, శేషత్వం అనేది ఆ శేషత్వ ప్రయుక్తంగా చేయవలసినది కైంకర్యం. ఆ శేషత్వం అనేది మనకి లేకుండా పోతే, స్వామి శేషత్వం మాత్రమే లేదు అన్నీ ఉంది అనేటప్పుడు అనుపయోగం అంటున్నారు. ఆ వస్తు ఈ ప్రపంచంలో ఉండే వస్తు అలాగా లెక్క పెట్టకూడదు అంటున్నారు. ఇట్స్ నాట్ కౌంటెడ్. ఎవరు ఉండేవాళ్ళంటే వేదమే చెప్తుంది, సంతమేనం తతో విదురుతి. బ్రహ్మం అనేవాడు నాస్తి అని చెప్పేవాడికి నాస్తికుడు అని పేరు. అంటే వాడు బ్రహ్మం లేదు అని చెప్పేటప్పుడు, బ్రహ్మం అనేది ఒక వస్తువే లేదండి అని చెప్పేటప్పుడు వాడు చెప్పే మాట సత్యంగా అసత్యంగా ఉండేది. అది మాత్రం కాదు, నాస్తికుడు చెప్పిన ఒక మాట చూసి బ్రహ్మం అనేది లేకుండా పోయే వస్తు కాదు, ఈ నాస్తికుడు లేకుండా వాడుగా పోతారంటుంది వేదం చెప్పే విషయం. నాస్తికత్వం అనేది పరమాత్ముడికి వచ్చే విషయం కాదు, వీడికి వచ్చే విషయం అని వేదాంతం చెప్తుంది అక్కడ. ఈ స్వరూపం అంటే పరమాత్ముడికి దాసుడైన స్వభావం. ఆ దాసత్వం, శేషత్వం అనేది చూపించేదానికోసమే భగవాన్ ఆదిశేషుడు పెట్టుకున్నారు. ఎప్పుడు చూసేటప్పుడు అరవనమేల్ పళ్ళి కొళ్ళుం. ఇంకా ఎవరు దొరకలేదా వాళ్ళకి? మంచి బరువు పెట్టేదానికి అవలేదా పెరుమాళికి? అదేం ఆదిశేషుడు పెట్టుకున్నారు అంటే శేషభూతుడు యొక్క స్వభావం మనకి చూపిస్తున్నారు. తిరువారాధనంలో మనం ఒక పాసురం విన్నపం చేస్తాం పెరుమాళికి. ఏది? చెండ్రాల్ కుడయాం ఇరుందాల్ సింహాసనమాం నిన్నాల్ మరబడియాం నీళ్ కడలుల్ అని ఆ పాసురం. ఎవరి గురించి? తిరుమార్కరవు ఆదిశేషం చేసే కైంకర్యాల గురించి చెప్పే పాసురం అక్కడ. పెరుమాళ్ ఆదిశేషను పెట్టుకొని మనకి తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఏం తెలియజేస్తున్నారు? చూడు, నువ్వందరూ కూడా శేషభూతుడు కదా, ఎట్లా ఉంటే మీరందరూ శేషభూతుడు. ఆదిశేషన్ చూడు అని చెప్తున్నారు. స్వామి ఆదిశేషన్ ఎక్కడో పరమ మొదలం ఏం చేసి ఉన్నారండి, క్షీరాబ్ధిలో ఉన్నారండి, శ్రీరంగంలో ఉంటున్నారండి, కానీ మాకు ఏమి తెలీదు, మాట్లాడలేదు స్వామివారంటే మాట్లాడే అలాగా ఆదిశేషన్ అవతరించారు. ఎప్పుడు? శ్రీరామావతారంలో, లక్ష్మణుడుగా తిరువతారం. వాడు చేసిన కైంకర్యం ఎట్లా అంటే లక్ష్మణో లక్ష్మి సంపన్న, లక్ష్మి సంపన్న అని పేరు చెప్తారు. అంటే వాడికి పేరు వచ్చిన దానికి కారణమే లక్ష్మణుడు అని వచ్చిన దానికి కారణమేమి? బాగా లక్ష్మి, ఎక్కువ ధనం ఉందండి వాళ్ళ దగ్గర. ఇవి పుట్టేటప్పుడు ఏం ధనం ఉంటుంది అంటే సాక్షాత్ భగవత్ కైంకర్యమే ధనం. ఒక్క క్షణం పరమాత్మ విడిసిపెట్టి ఉండేదానికి వాడికి లేదా? ఎవరికి? లక్ష్మణునికి. అందుకోసమే వాడికి పేరు చెప్పారు. ఫస్ట్ అవతరించిన క్రమం చూసేటప్పుడు రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న అవతరించిన క్రమం ఇట్లా. ఫస్ట్ ఎవరు? రామచంద్రమూర్తి. రెండోది ఎవరు? భరతాళ్వాన్. మూడోది ఎవరు? లక్ష్మణుడు. నాలుగోది శత్రుఘ్నుడు. ఇప్పుడు ఈ క్రమంలో వాళ్ళకి తొట్టిలు అనేది పెట్టారు. తొట్టిలు అంటే ఏం చెప్తారు? పిల్లలకి ఉయ్యాల పెట్టారు. ఉయ్యాలలో వీళ్ళు నలుగురు అలాగా అద్భుతంగా వాడు నిద్రపోతున్నారు. నలుగురు ఎవరు మాత్రం నిద్ర లేకుండా ఏడుస్తున్నారంటే లక్ష్మణుడు మాత్రం. లక్ష్మణుడు ఏది చేసేటప్పుడు కూడా గట్టిగా చేస్తారు, ఏడుచేటప్పుడు అంత బాగా గట్టిగా ఏడుస్తున్నారు. ఏమైపోతుంది? ఆ పూర్తి రాజాంగం అందరూ ఏడుస్తున్నారు. అబ్బో ఏమైపోయింది? రకరకాలుగా తీసుకుని వస్తున్నారు, రకరకాలుగా వైద్యులు తీసుకుని వస్తున్నారు. రాజులు కదా, వాళ్ళకి ఎంత వైద్యులు ఉంటారు. పిల్లడికి ఏమైంది అబ్బాయికి? ఎంతో చూస్తున్నారు కానీ ఏమి తెలియట్లేదు వాళ్ళకి.
అన్నీ తెలియకుండా పోతే లాస్ట్గా ఎక్కడ వస్తారు? వశిష్ఠుడి దగ్గర వస్తారు. చూడండి మా కుల పురోహితుడు, చెప్పండి ఇదేవరు వారు? వాడు ఒకసారి వచ్చి చూశారు. ఓహో, లక్ష్మణుడు మీరు ఒక నంబర్ మార్పి పెట్టారు. కాదండి, కరెక్ట్ ఆర్డర్లు పెట్టామండి మనం. మీరు ఇక్కడ బుక్ చేసేది మాట, వాళ్ళు ఎప్పుడు వచ్చారో అడిగారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అలాగా బుక్ పెట్టామండి. బుకింగ్ చెప్తారు కదా ఇక్కడ చెప్పేటప్పుడు, అలాగా అక్కడ చెప్తున్నారు. ఆ లెక్క కరెక్ట్గా పెట్టుకున్నాం. ఫస్ట్ రామర్ వారు, రెండోది భరతాయుడు వారు, మూడోది లక్ష్మణుడు, కరెక్ట్గా పెట్టుకున్నామండి. అంటే అలా పెట్టకూడదు అన్నారు వశిష్ఠుడు. ఏం చేయాలి అంటున్నారు? ఇప్పుడు మీరు మార్పండి. ఫస్ట్ రామర్ వారు, రెండోది లక్ష్మణుడు, మూడోది భరతాయుడు వారని చెప్పి వెళ్ళారు. వెళితే ఇప్పుడు వాళ్ళు ఏడిచేది అనేది ఒక హాఫ్ తగ్గింది, అర్థం పోయింది, సగం పోయింది. ఇంక కూడా ఏడుస్తున్నారు. మళ్ళీ వశిష్ఠుడి దగ్గర మళ్ళీ, స్వామి మీరు చెప్పినది చేశాం కానీ అది తగ్గింది కానీ ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తిగా వాళ్ళు ఇంకా ఆనందం రాలేదండి ఆ స్వామివారి ముఖంలో అనేటప్పుడు, ఓ అట్లనా వశిష్ఠుడు ఒకసారి ఆలోచించారు. ఇంక పైన రెండోది ఉండే ఉయ్యాలు తీసేయండి, ఆ లక్ష్మణుడు తీసుకొని రామరవారి దగ్గరే పెట్టేయండి అంట, అంతే అయిపోతుంది అన్నారు. అప్పుడు పెట్టేస్తే అప్పుడు నవ్వుతున్నారు ఆ లక్ష్మణుడు, అంత ఆనందంగా నవ్వుతున్నారు అక్కడ. ఇదే వాడికి పేరు వచ్చేదానికి కారణం. ఏం పేరు? లక్ష్మణ. వశిష్ఠుడు కదా, ఎంత పెద్ద మహాత్మ, ఎంత పెద్ద ఋషి కదా, సూచి చెప్తున్నారు. వాడికి ఏ పేరు పెడితే ప్రపంచంలో ఉండే వాళ్ళకి తెలియచేసే పేరు, ఇంక పైన వచ్చేది ఏమి జరుగుతుంది భవిష్యద్వాణి వాళ్ళకి తెలుస్తుంది. దానికోసం ఆ పేరు పెడుతున్నారు లక్ష్మణ. ఒక క్షణం వీడు రామరవారు విడిచిపెట్టి ఉండేదానికి కాదు ఈ ప్రపంచంలో, ఎప్పుడు రామకైంకర్యంలో పూర్తిగా ఉంటారు. అదే వీడికి ధనం. అందుకోసం వాడికి పేరేమి? లక్ష్మణ. లక్ష్మణో లక్ష్మీ సంపన్న. వనవాసం వెళ్ళేటప్పుడు చెప్పే విషయం. అలాగా లక్ష్మణుడు ఎట్లా అవతరించారు, రామకైంకర్యం అనే దానికి ప్రపంచంలో ఉండే వాళ్ళకి చూపించేదానికి అవతరించారో, అలాగా కృష్ణ కైంకర్యములో వెళ్ళినవాడు. కృష్ణుడు విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండేవాళ్ళు కాదు. అలా ఉండే అబ్బాయికి పేరు చెప్తున్నారు ఈ పాసురంలో, నర్చెల్వన్. పేరే ఆశ్చర్యం, విలక్షణమైనది. శ్రీ వైష్ణవుల మాత్రం పేరు చెప్పేది, పిలిచేది, మనం ఒక్కొక్క భాషలను చెప్పేది అనేది అన్నీ కూడా విలక్షణంగా ఉంటుంది. అదే వైష్ణవానికి ఉండే వైభవం. మిగిలిన ఎక్కడ కూడా అలా కనిపించలేదు. ఆరాధన చెప్పకూడదు తిరువారాధనం, పాయసం చెప్పకూడదు తిరుక్కಣ್ಣముదు. ఒక్కొక్క మాట మనం చెప్పేటప్పుడు కూడా విలక్షణమైన మాటలు. ఎందుకు? మనోవాక్కాయం మూడు కూడా పరమాత్ముడికి నచ్చినలాగా ఉండవల మనం అనుష్ఠించేది. స్వామి మనసులో ఒకటి అనుకుంటామండి, వాయిలో ఇంకొకటి చెప్తున్నామండి, మన మాటల్లో చేసేది ఇంకొక రకంగా చేస్తే అది పరమాత్మకు నచ్చుతుంది. అది ఆ విషయం ఆనందిస్తేదా? కాదు అది. అందుకోసమే ఇక్కడ చెప్పేది నర్చల్వన్ అని పేరు చెప్పారు. వాడు చేసే కార్యాలు కనైత్తు ఇలం కற்றருமை கன்றுக்கு இறங்கி நினைத்து முளை வழியே நின்று பால் சோர. అంటే వాళ్ళ ఇల్లు ఉండే అన్ని ఆవులు ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడు శబ్దం ఇస్తుంది. ఆవులంటే పొద్దున లేస్తేటప్పుడు అది శబ్దం ఉంటుంది కదా. ఎందుకు అంటే ఇంకా నా దగ్గర పాలు తీయలేదే వీళ్ళందరూ, పాడు నా దగ్గర తీసేదానికి ఉండే సమయం వచ్చేటప్పుడు ఇంకా వీళ్ళు ఎవరు రాలేదే. అది మాత్రం కాదు, ఇళం కற்றருமை కన్నుకిరంగి, ఆ దూడ ఇంకా పాలు తాగలేదు అనేటప్పుడు తల్లిగారికి మనసులో ఉండే బాధ, అది గురించి శబ్దం వస్తుందా. కనైత్తు ఇళం కற்றருமை కన్నుకి ఇరంగి, కండ్రుక్కి ఇరంగి. గో సంరక్షణం అనేది సులభం కాదు మనకి. గో సంరక్షణం అనేది మన ఇంట్లో ఒక జీవుడు, అంటే మన ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలాగా ఉండేవాళ్ళు ఎలా చూస్తున్నామో అలా చూడవాలి. పెరుమాళ్ళు ఎందుకండి ఆ గోపుడుగా పుట్టారు, ఎందుకు ఆ గొల్లగొలమ్మలు పుట్టారంటే, గో సంరక్షణం ఎంత పెద్ద ఉత్కృష్టతమైన కైంకర్యంని చూపించేదానికోసం అవతరించారు పరమాత్మ. దాంట్లో వచ్చిన పేరు తీసుకున్నారు గోపాలన్, గోవిందన్. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎప్పుడు మనం పూర్తి చేసేటప్పుడు రెండు చెప్తున్నాం, గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. అప్పుడు ఏమవుతుంది? లోకా సమస్త సుఖినో భవంతు. లోకమన్నీ కూడా సుభిక్షం. ఎప్పుడు? గో బ్రాహ్మణేభ్య. గో సంరక్షణములో బ్రాహ్మణ సంరక్షణములో ఇప్పుడు రెండే పెద్ద ప్రాబ్లంగా అయిపోయింది.
ఈ మన అరవ రాష్ట్రంలో ఇంకా పెద్ద ప్రాబ్లం ఇది. బ్రాహ్మణుడు అంటే అబ్బోయ్ రకరకాలుగా పాలిసి పర్వాలేదు, ఆంధ్ర తెలంగాణ కూడా ఏదో మంచిదిగా వెళుతుందో ఏమో అది మనకు చూసేటప్పుడు. ఇక్కడ ఉండే బ్రాహ్మణ వైష్ణవ సంరక్షణ ఎవరు చేస్తున్నారు? అక్కడ ఉండే తిరువేంకటముడియాన్ చేస్తున్నారు. నాలాయర దివ్య ప్రబంధం పాసరం చెప్పేవాడికి తిరువేంకటముడియాన్ మాసామాసం సంభావన అక్కడి నుంచి పంపిస్తున్నారు. చూడండి ఎంత వైభవం అనేది మనకి ఆశ్చర్యంగా. అందుకోసమే ఆంధ్రాలో భక్తులు మాత్రం భక్తి కలిగిన వాళ్ళు కాదు, పెరుమాళ్ కూడా ఎక్కువ భక్తి కలిగిన వాడు అక్కడ. వీళ్ళు బట్టి అక్కడ. ఇక్కడ అరవ రాష్ట్రంలో ఇక్కడ అవతరించేది నాలాయర దివ్య ప్రబంధం. స్వామి తెలిసిన వాళ్ళకందరికీ ఒక స్కీమ్ పెడతామంటే అబ్బో ఎందుకు బ్రాహ్మణుడికి ఇస్తున్నారు? ఇక్కడ మాట శాస్త్రం చెప్పినది గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. వాళ్ళిద్దరు శుభంగా, వాళ్ళకు ఇద్దరికి మంగళం అనేటప్పుడు ప్రపంచానికి మంగళం. అలాగా పెరుమాళ్ వాళ్ళొక కైంకర్యం గో సంరక్షణం అనే కైంకర్యం. ఎందుకంటే అది కూడా టయానికి చేయాలి. మీరు చాలా పొద్దున లేసుకోవాలి, అవన్నీ తీసుకొని వెళ్ళాలి మేతకి. పొద్దునుంచి రాత్రి వరకు అదికి అన్నం పెట్టేది, ఇంకా ఏమేమి కార్యాలు ఉన్నో అదన్నీ చేసుకోవాలి పూర్తిగా. ఆ గో సంరక్షణంలో కరెక్ట్గా చేయకుండా పోతే అది పాపమే. దానికోసమే మనం ఇప్పుడు పెద్ద గో సంరక్షణ అందరూ చేయలేదు. ముందుగా వాళ్ళు ఒక్కొక్క ఇల్లులో వెనకాల గో ఉంటుంది. మేము ఒక 50 years బిఫోర్ చూస్తే మా తాతగారి వరకు మనం చూసేదానికి అవుతుంది. పెద్దవాళ్ళు అందరి దగ్గర కూడా ఉంటుంది. ఇప్పుడు తర్వాత స్వామి మనం ఉండేదానికే ప్లేస్ సరిపోలేదండి, అయిపోయింది అక్కడ. ఇప్పుడు இவளுக்கு ఏమైపోయింది? కనైత్తు ఇడం కట్టరుమై కన్నుకిరంగి నినైత్తు ములవడియే నిన్ను పాల్ సోర. ఆ గోపుడు అక్కడ లేదు, వెళ్ళిపోయారు. అప్పుడు తల్లిగారైన ఆవుకి బాధ కలిగి ఆ పాలనేది ఆ ఆవు దగ్గర నుంచి వచ్చే ములై, నేనెత్తు ములైవడియే. ములై అంటే ఏం చెప్తారు మీరు? నేనెత్తు ములైవడి, పొదుగు ద్వారా అదే ఆటోమేటిక్గా వస్తుంది ఆ పాలే. ఇప్పుడు ఆ పొదుగు ద్వారా వచ్చేదానికి ఎందుకు ఏం ప్రయోజనం అంటే ఆ దూడ దగ్గర ఉండే ప్రేమం తల్లిగారికి వచ్చేదానికి కారణం. పెరుమాళ్ మన దగ్గర చేసే కృపై అరుళ్ అనేది, కరుణ అనేది ఎట్లా ఉండేది అంటే ఆళ్వార్ ఆచార్యుడు రాస్తున్నారు, నిర్హేతుక కృప. నిర్హేతుకం, ఒక కారణం పెట్టి చేయలేదు పెరుమాళ్. ప్రపంచంలో ఉండేవాళ్ళు ఏమైనా చేసేటప్పుడు కూడా కారణం పెట్టి చేస్తారు. ఎందుకు వాళ్ళకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు కూడా నా పెళ్ళికి వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తారు, అందుకోసం ఇచ్చాను నేను కూడా. వాళ్ళు నాకు ఇది నా మంచిది చేశారు, నేను చేస్తాను. ఎందుకు వాళ్ళ దగ్గర అంత కోపంగా ఉంటున్నారు? చూడు నాకు ఆ రోజు ఏం చేశారో తెలుసా, అంత విరోధం నేను కూడా పెట్టుకున్నా విరోధం. ఇది ప్రపంచంలో ఉండే మనుషులకి ఉండే విషయం. పరమాత్ముడు అనేవాడు ఎట్లా ఉండేవాళ్ళంటే భక్తుడికి చేసే అనుగ్రహానికి ఒక కారణం లేకుండా, అది ద్వారా వాడికి ఏమన్నా ఒక ప్రయోజనం అనేది చూడకుండా అనుగ్రహించేవాడు. నిర్హేతుక కృప అని చెప్తున్నారు. ఆ ఆవు ఎట్లా ఆ పొదుగు ద్వారా పాలిస్తుందో అలాగా భగవాన్ మనకి అనుగ్రహించేవాడు. ననైత్తు, అక్కడ అదే కనైత్తు ఇలా కట్టరమై కన్றுக்கு ఇరంగి నినైత్తు ములైబడియే నిన్ను పాల్ సోర. ఆ పాలనేది పెరుగుతుంది. పెరిగి ఎక్కడ అనేటప్పుడు ఆ ఇల్లు పూర్తిగా పాలైపోయింది. ఏమీ పాల సముద్రం వీళ్ళింటికి షిఫ్ట్ అయిందా? అంత పూర్తిగా పాల సముద్రలాగా అయిపోయింది, క్షీరాబ్దిలాగా ఉంటుంది. ననైత్తు ఇల్లం షేరాక్కం. ఇంత ఐశ్వర్యం కలిగిన వాళ్ళకి చెల్లెలుగా ఉండాలి, నర్చల్వంతంగా. ఇది ఎట్లా ఉండింది తెలుసా? ఒకవాడు పుట్టినదే రాజకుటుంబం, చాలా ఎక్కువ ధనం పూర్తిగా ఉండేవాడు. ఎంతో ధనం పూర్తిగా ఉండే వాళ్ళకి ఆ ధనమన్నీ తీసి సముద్రంలో పాడేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నారు, అబ్బో ఎంత ధనం ఉండేవాడు అంటున్నారు. సముద్రం పాడేస్తే ధనం ఉపయోగపడుతుందా మనకి? ధనం స్వామి జాగ్రత్తగా బ్యాంకులో డిపాజిట్ చేయాలండి, ఇక్కడ ఇస్తే బాగా ఉంటుంది, ప్రయోజనం అవుతుంది, అలా కదా ఉపయోగించేది. ఇప్పుడు చూడండి, ఆవు దగ్గర నుంచి ఉండే ఆ మిల్క్ అంటే ఆ పాలన్నీ తీసుకొని తర్వాత వెన్న చేసి, లేకపోతే ఇంకా ఏమేమి వస్తువులు దాని నుంచి చేసాను. ఇప్పుడు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ వచ్చింది దాని నుంచి. అదన్నీ చేసి అమ్ముతే అప్పుడు ధనం వచ్చేటప్పుడు అబ్బోయ్ దాని ద్వారా ధనం వచ్చినవాడు అని చెప్పేదానికి అవుతుంది. ఇప్పుడు ఈ పాలన్నీ వేస్ట్ అయిపోతుంది. అన్నీ పూర్తిగా పాల సముద్రం అంటే అన్ని మట్టిలో కలుపుతుంది, అంతే, ఉపయోగం లేకుండా పోతుంది.
ఇప్పుడు వీళ్ళకి పేరు చెప్తున్నారు, అబ్బోయ్ అంత నర్చెల్వం, నల్ల సెల్వం. నల్ల సెల్వం అంటే మంచిదైన ఐశ్వర్యం. ఓ, ఐశ్వర్యంలో కూడా రెండు తేడా ఉందా మనకి? మంచి ఐశ్వర్యం, అవునండి, మనీలో రెండు ఉంది. అడిగేటప్పుడు ఆడిటర్ అడుగుతారండి, వైట్ మనీయా బ్లాక్ మనీయా అంటారు. ఒక వాళ్ళకి పెద్ద కన్ఫ్యూషన్ ఎప్పుడు, అదేమిది మా ఆడిటర్ మనీ వైటా బ్లాకా అనేటప్పుడు వీళ్ళు మళ్ళీ కలర్ చూసారు, అన్నీ వైట్గానే కనిపిస్తుందే, ఎక్కడ చూసేటప్పుడు బ్లాక్ కనిపించలేదే అండి అన్నారు. అబ్బోయ్ అలా కాదయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ తెలియకుండా వస్తుందా, అవునండి అది బ్లాక్ మనీ అన్నారు. తెలిసి వచ్చేటప్పుడు దానికి వైట్ మనీ, ఇలాగా పేరిస్తున్నారు. ఇప్పుడు వీడికి మంచి సెల్వం అన్నారు, మంచి ధనం. మంచి జనం అనేది ఏది అనేటప్పుడు మంచి ధనం అనేది భగవత్ కైంకర్యం. అల్పమైన ఈ ఐశ్వర్యం అనేది మంచి ధనం అనేది కాదు అంటున్నారు మనకి పెద్దవాళ్ళందరూ. మనం 3వ పాసురంలో చూసాం, నీంగాద సెల్వం నిరైందు. సెల్వం అంటే అది నీంగుం సెల్వం. నీంగుం సెల్వం అంటే మన దగ్గర ఒక రోజు ఉంటుంది, మళ్ళీ మరో రోజు ఇంకొక వాళ్ళ దగ్గర వెళుతుంది. ఒక వాళ్ళకి 500 రూపాయలు వచ్చేటప్పుడు దాంట్లో వాళ్ళ పేరు రాసుకున్నారు. వాళ్ళ పేరు పెట్టి ఆంధ్ర ఈ ఊరు అని పేరు పెట్టారు. ఎందుకురా అంటే ఒక రోజు ఎక్కడో తిరిగి నా దగ్గర వస్తుంది కదా. వాడికి పాపం ఆశ, అది ఆశ నెరవేరుతుందా ఎప్పుడైనా? అవుతుందా? మీరేమన్నా వరం ఇస్తే అవుతుందో ఏమో. అది పెద్ద కష్టం. ఎంత రూపాయలున్నా ఎక్కడెక్కడో తిరిగి వెళుతుంది. వాడికి అది మళ్ళీ వచ్చేది అనే మాట లేదు అక్కడ. సెల్వం అంటే మీ దగ్గర నుంచి బయలుదేరేది, సెల్వోం అరవంలో. ఇక్కడ చెప్తున్నారు నర్చెల్వం, అక్కడ చెప్పారు నీంగాద సెల్వం. ఇక్కడ ఏం చెప్తున్నారు? నర్చెల్వన్. అదేమిది మంచి జనం అనేది ఎట్లాది వీళ్ళకి చెప్తున్నారంటే, కృష్ణ కైంకర్యములు వెళుతున్నారు కదా, అదే మంచి ధనం. అది నిత్యమైన ఐశ్వర్యం, ఎప్పుడు ఉండే ధనం అనేది. కృష్ణ కైంకర్యంలో ఉండేటప్పుడు వీడు వాడు ఇల్లు చేయవలసిన వాడొక్క వర్ణాశ్రమ ధర్మ విహితంగా చేయవలసిన కర్మం చేయకుండా పోతున్నారు, అది పాటించకుండా పోతున్నారు వాడు. ఇక్కడ అది కరెక్టా అండి? అలా చేసేదానికి అవుతుందా అంటే, ఎప్పుడు విశేషమైన పరమాత్మ కైంకర్యంలో పూర్తిగా అన్వయిస్తున్నారో అప్పుడు ఇది విడిచిపెట్టేటప్పుడు బాధ లేదు అని మన పూర్వాచారుడు తెలియజేస్తున్నారు. అంటే దానికోసం కైంకర్యంలో లేకుండా వాడు అది అది మనం సామాన్య ధర్మం చేయకుండా పోతే అది తప్పు అంటున్నారు. ఇది రెండు మనకి కరెక్ట్గా మనం అది ఒక జ్ఞానం మనం అదిలో రావాలి మనకి. ఎప్పుడు ఈ లక్ష్మణుడు రాముడు వారితోటే వనానికి వెళ్ళిపోయారో అప్పుడు వాళ్ళు చేయవలసిన అగ్ని కార్యాలు చేయకుండా పోతున్నారన్నారు. ఎందుకు? అన్ని పూర్తిగా రామ కైంకర్యములు నిలబెట్టారు. స్వామి అగ్ని కార్యం చేయవాలంటే ఏం చేస్తారు? దాంట్లో విష్ణవే నమః, విష్ణవే స్వాహ, అలాగా వాళ్ళు పెడతారు. కృష్ణాయ స్వాహ అని చెప్తాను కదా మనం. ఒక మాట చెప్పేటప్పుడు కేశవాయ స్వాహ, కేశవ ఇదన్నమా అని పెరుమాళ్ తిరునామాలు చెప్పి అగ్నిలో వీడు అక్కడ హవిస్ పెట్టవాలి, అందులో ఆహుతి ఇవ్వాలి. సాక్షాత్ విష్ణు పరమాత్మ ఇక్కడ నేరుగా వేంచేసి ఉన్నారు రామచంద్రమూర్తిగా. వీడికి పొద్దునుంచి రాత్రి వరకు రామ కైంకర్యం వల్ల వెళ్ళేటప్పుడు దీంట్లో అన్వయించేదానికి సమయం లేకుండా పోయింది. అదే చెప్తున్నారు నర్చెల్వన్. గుల్లకులంలో పుట్టిన వాళ్ళకి కూడా గో సేవ అనేది ముఖ్యమైన కైంకర్యం, గో సంరక్షణ ముఖ్యమైన కైంకర్యం. బట్ కృష్ణ కైంకర్యములు ఇవి అన్వయించేటప్పుడు ఇది చేయకుండా పోయేటప్పుడు కూడా బాధ లేదు. దానికి పేరేమి? నర్చెల్వన్. నల్ల మంచిదైన ఐశ్వర్యం కలిగిన వారు వాడు అన్నగారు. వాడికి తంగాయ్. తంగాయ్ అంటే చెల్లెలుగా పుట్టావు నువ్వు, ఎంత భాగ్యం చూడు. ఎప్పుడు ఏ సంబంధంలో పిలవల మనకి? ఒక భాగవత సంబంధం పిలిస్తే మనకి అది ప్రయోజనం. మీరు చూసారా గోదమ్మ వారు ఒక్కొక్క పాసనంలో ఎట్లా చెప్తారు? కోదై భూమి పిరాటి అయిన కోదై, మన నారాయణుడు పత్ని అయిన కోదై అని చెప్తారా? ఏం చెప్తారు? బట్టర్ బిరాన్ కోదై సొన్న. భాగవత సంబంధం, ఆచార్య సంబంధం ఉద్దేశ్యం. అలాగా వీడికి కూడా ఏది ఉద్దేశ్యం? నర్చెల్వన్ తంగాయ్.
అక్కడ చెప్తున్నారు పనిత్తలై వీడ నిన్ వాసల్ కడైబక్షి పనిత్తలై వీడ. పొద్ద మార్గడి పొడుదు ధనుర్మాసం అంటే పని పడుతుంది. పని అంటే ఏం చెప్తారు మీరు? మంచు. కరెక్ట్. మంచు మా తలైన పడుతుంది చూడు. ఇక్కడ ఎక్కువ మంచు పడుతుంది మా శిరస్సులో. బయట ఉన్నాం అందరూ. ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళకి? మనం వరద అంటాం కదా, వెళ్ళం అనే దానికి. వెళ్ళం అనేది ఇప్పుడు కింద చూసేటప్పుడు వీళ్ళకి పాలు వెళ్ళం. పాలు వెళ్ళంటే పాలు వరదగా పెరుగుతుంది అంత. పైన చూసేటప్పుడు మంచు అనేది అది ఒక వరదగా పెరుగుతుంది పూర్తిగా. ఏమి స్వామి జలదోషం వచ్చింది, అబ్బోయి పొద్దు నుంచి పనిలో ఇదిలో ఉన్న మంచులో ఉన్నామండి. ఇప్పుడు మూడోది చెప్తున్నారు ఇక్కడ వ్యాఖ్యానంలో పెరియవాచాన్ బిళ్ళై, మనసులో మాల్వెళ్ళం భగవద్భక్తి అనే ఒక వరద అక్కడ పెరుగుతుంది అంటున్నారు. 3 వెళ్ళములో ఉన్నారు. 3 వరద వీళ్ళు పట్టుకుందాం. అక్కడ కింద పాల్వెళ్ళం, పైన పని వెళ్ళం, మనసులో మాల్వెళ్ళం. అబ్బోయ్ చూడు, మనం అందరూ 3 వరదలు ఉంటున్నాం. ఎట్లా బయలుదేరేది? ఒక తెప్ప రావాలి కదా, ఏమన్నా తోణి పెరా దుడల్గిన్నే అని ఒక బోటు పెట్టుకోవాలి కదా మనం. అది లేకుండా మనం ఇక్కడ మీ ఇంట్లో బయట ఉంటున్నాం చూడు. పనిత్తలై వీడ నిన్ వాసల్ కడైపற்றி వాసల్ కడైపற்றி. మీ ఇంట్లో బయట నిలబడుతున్నాం. వచ్చేవాడు ఒకసారి చూసి రండి రండి అని లోపల పిలిచి కూడా వచ్చేదానికి మీరు చెప్పకూడదా? మీ ఇంట్లో బయట ఉంటున్నాము చూడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట కూరత్తాళ్వాన్ తెలియజేసే ఒక ఐతిహ్యం. కూరత్తాళ్వాన్ దగ్గర ఆత్మావుకు ఉద్దేశ్యమైన యాత్ర ఇది. మనమందరూ రకరకాలుగా చెప్తాం. బద్రీ యాత్ర వెళ్ళామండి, తిరువేంకట యాత్ర వెళ్ళామండి, సాలగ్రామ యాత్ర వెళ్ళామండి, అహోబిల యాత్ర వెళ్ళామండి, శ్రీరంగ యాత్ర వెళ్ళామండి అని చెప్తాం. కూరత్తాళ్వాన్ తెలియజేస్తున్నారు, ఒక శ్రీ వైష్ణవ గ్రహ యాత్రై. ఇదన్నీ మనకి వస్తే మనం కూడా పెరుమాళ్ భక్తులు అయ్యేదానికి అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి పరమ భాగవతుడైన శ్రీ వైష్ణవుల యొక్క తిరుమాళికి వెళ్ళి అక్కడ కొంతసేపు నిలబడి వాళ్ళ కోసం వెయిట్ చేసి అక్కడ చేయవలసినది చేసి బయలుదేరితే అది యాత్ర గుర్తుపెట్టుకుంటే అది ఆత్మకు ప్రయోజనం. ఒక శ్రీ వైష్ణవ గ్రహ యాత్రయై స్మరిప్పదు అని ఎవరు అనుగ్రహించిన మాట? కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన మాట. గుర్తుపెట్టుకున్నామా? అది ట్రై చేస్తాం. నిన్ వాసల్ కడైపற்றி. ఇప్పుడు మళ్ళీ సినత్తినాల్ తెన్నిరంగై కోమాனை செற்ற மனத்துக்கு இனியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ఇదన్న పేరురక్క మనైతెల్లతారు మరిందు అన్నారు. ఇది మాత్రం రేపు చూస్తాం. మంచిది. శ్రీమద్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ஆண்டாள் திருவடிகளே சரணம். ஆழ்வார் திருவடிகளே சரணம். பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம்.